హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ రోజు సెషన్లో ఓకేనా, ప్రీవియస్ సెషన్లో మనం జెన్కిన్స్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. కదా ప్రీవియస్ సెషన్లో. అసలు జెన్కిన్స్ అంటే ఎందుకు, ఓకేనా, జెన్కిన్స్, వై జెన్కిన్స్, ఓకేనా, జెన్కిన్స్ హిస్టరీ ఏంటి, జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతుంది, సిఐ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. మనం సిడి ఆర్గనైజేషన్స్ లో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తామంటే నో, ది సిడి ఇస్ కాల్డ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్. వీఆర్ డూయింగ్ ఓన్లీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఓన్లీ. సో ఇవన్నీ బేసిక్స్ మాట్లాడుకున్నామండి. సో బేసిక్స్ మాట్లాడుకున్న తర్వాత ఇన్స్టాలేషన్స్ చేసాము. జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్ వరకు మనం మాట్లాడుకున్నాం అనమాట. మిగతాదంతా ఇంట్రడక్షన్, ప్రీవియస్ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. సో జెన్కిన్స్ అనేది ఏంటి, సిఐసిడి టూల్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ అనమాట. ఓకేనా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. ఓకేనా, ఈ రోజు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ మొత్తం నేను చేసి చూపిస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు వరకు ఈ 10 క్లాసెస్ లో కానీ, లేదా గిట్, మ్యావెన్, టామ్ క్యాట్ లో ఇవంతా మాన్యువల్ వర్క్ మనం ఏదైతే చేసామో ఆ మాన్యువల్ వర్క్ నంతా నేను ఆటోమేట్ చేసి చూపిస్తున్నాను అనమాట. దిస్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఫర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. అంటే ఈరోజు కూడా జస్ట్ రీసెంట్ గా మన స్టూడెంట్ ఒకటి రీసెంట్ గా జాయిన్ అయ్యాడు కదా వాడు అనమాట. అని జస్ట్ మాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. డెవలపర్ కోడ్ పుష్ చేసిన వెంటనే టెస్ట్ సర్వర్ లో, ఓకేనా, టెస్ట్ సర్వర్ లో ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవ్వాలి అని నాకు రిక్వైర్మెంట్ వచ్చింది అని చెప్పాడు. ఆ టాస్క్ కూడా వాడు సక్సెస్ఫుల్ గా చేశాడు అనమాట. సో సో ఏంటి, గిట్ హబ్ లో కోడ్ పుష్ చేయగానే ఆటోమేటిక్ గా టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్స్ లో ఎలా పడుతుందో, దానికి మనం ఏమేం చెయ్యాలో, ఏం రిక్వెజెస్ ఉన్నాయో అంతా ఈ సెషన్ లో నేను చూపించబోతున్నాను. ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. ఓకేనా, ఎండ్ టు ఎండ్ అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే టాస్క్లంతా ఈ సెషన్ లో నేను కవర్ చేయబోతున్నాను. సో ఈ రోజు టైం అనుకూలిస్తే ఒక 1.5 hour వరకు తీసుకుందాం అనుకుంటున్నాను. 1 hour 30 minutes వరకు తీసుకుంటాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా కొద్దిగా చిన్న చిన్న పనులు ఉంటే కొద్దిగా దాన్ని తగ్గట్టుగా మోడిఫై చేసుకోండి. ఓకేనా, 6:30 6:40 వరకు ఐ మీన్ ఏమి జస్ట్ అంటే ఫ్లో ఎక్కడ ల్యాగ్ అవ్వకపోతే సక్సెస్ఫుల్ గా 1.5 hour ఫుల్ టెక్నికల్ స్టఫ్ అంతా మనం నేర్చుకుందాం అనమాట. సో మనం చూద్దాం. డెవలపర్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ ఏంటండి, దిస్ ఈస్ డెవలపర్. ఓకేనా, డెవలపర్ అంట కోడ్ గిట్హబ్ లో పెడుతున్నాడు. ఓకేనా, గిట్హబ్ లో పెట్టిన వెంటనే టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్స్ లో, ఓకేనా, టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్స్ లో ఆ కోడ్ వచ్చి పడాలి అని చెప్పేసి వాడు అడిగాడు అనమాట. సో ఓకే, అది తను చేశాడు. నెక్స్ట్ ఇంకేం చేశాడు, ఇంకో రిక్వైర్మెంట్ వచ్చిందట. ఏంటి, కొన్ని జాబ్స్ ఉన్నాయట. ఓకేనా, కొన్ని జాబ్స్, ఆ జాబ్స్ అనేది కొద్ది స్పెసిఫిక్, డెవలపర్ అనేది స్పెసిఫిక్ టైం ఇస్తున్నాడట. అరే ఈ హలో డెవాప్స్ ఇంజనీర్, ఈవినింగ్ 5 కి, ఓకేనా, ఈవినింగ్ 5 కి ఈ జాబ్ బిల్డ్ అయ్యేలా నాకు చెయ్యు. ఓకేనా, ఈవినింగ్ 5 కే బిల్డ్ అవ్వాలి జాబ్. అంటే 5 కి ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ వచ్చి పడాలి, లేదా ఈవినింగ్ 6 కి ఏదైతే కోడ్ ఉందో, అంటే పర్టికులర్ టైం ఇస్తున్నాడు. ఆ టైం ఇచ్చి ఆ టైంలో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఆ టైంలో పడేటట్టుగా చేయమని అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మన నెక్స్ట్ ఏమున్నాయి, గిట్హబ్ లో కోడ్ పడిన వెంటనే జనరల్ గా మాన్యువల్ ప్రాసెస్ ఏం చేస్తున్నాం, గిట్హబ్ లో డెవలపర్ కోడ్ పెడుతున్నాడు. ఫస్ట్ స్టెప్ అది. పెట్టిన వెంటనే ఏం చేస్తున్నావు, నువ్వు గిట్హబ్ కనెక్ట్ అవ్వి ఏం చేస్తున్నావు, కోడ్ ని, ఓకేనా, కోడ్ అనేది క్లోన్ చేసుకుంటున్నావు. అంటే కోడ్ ని డౌన్లోడ్ చేస్తున్నావు. ఎక్కడికి, కోడ్ డౌన్లోడ్ చేస్తున్నావు, కోడ్ డౌన్లోడ్ టు టెస్ట్ ఎన్వైరన్మెంట్, ఇది చేస్తున్నావు. ఇది చేసిన తర్వాత ఏం చేస్తున్నావు, థర్డ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ నువ్వు చేసేది ఏంటంటే మ్యావెన్ యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నారా లేదా. ఓకేనా, మ్యావెన్ క్లీన్ ఇన్స్టాల్ అని చెప్పేసి నువ్వు బిల్డ్ చేస్తున్నావు. ఎస్, థర్డ్ స్టెప్ కూడా వచ్చింది. బిల్డ్ చేసిన తర్వాత ఏంటి, నీకు జార్ ఫైలో, వార్ ఫైలో ఏదో అవుట్పుట్స్ వస్తున్నాయి లేవా. ఓకేనా, జార్ ఫైల్స్, వార్ ఫైల్స్ ఏదో అవుట్పుట్ వస్తున్నాయి. ఇది కూడా పెర్ఫెక్ట్. ఓకే, నో ప్రాబ్లం. వార్ ఫైల్స్ వచ్చినాయి. వార్ ఫైల్స్ వచ్చిన తర్వాత ఏంటి, వార్ ఫైల్ అయితే, ఓకేనా, ఇమాజిన్ ఈ సినారియోలో ఇంకా వార్ అనుకుందాం. జార్ అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, 4-5 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. అండ్ వార్ అనేది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, టామ్ క్యాట్ లో వెబ్ యాప్స్ డైరెక్ట్ లో డిప్లై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇది సక్సెస్ఫుల్ గా వెళ్ళిందా లేదని చెప్పి డెవలపర్ కి మెయిల్ పంపిస్తున్నావు, సక్సెస్ ఆ ఫెయిల్యూరా. ఈ 6 steps నువ్వు చేస్తున్నావా లేదా, మాన్యువల్ ప్రాసెస్ కదా ఇవన్నీ. ఈ మాన్యువల్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే 5 to 6 steps అప్రాక్సిమేట్ గా వస్తాయి, ఎనీథింగ్ అనమాట. ఇంకా దానికి కూడా వాడు ఏ రిక్వైర్మెంట్ ఇచ్చినా సరే మనం అన్ని కూడా జాబ్ లో కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఎటువంటి నేను ఎలా చెప్తానంటే ఇవి మనం ఎలా డిస్కస్ చేసుకుందాం అంటే,
ఒక కామన్ ప్రాజెక్ట్స్ తీసుకొని వాడు ఏమేమి అడుగుతున్నాడు అని మనమే అడిగి, అంటే నేను చెప్తాను వాడు జనరల్గా ఎలాంటివి అడుగుతాడని, ఆ అడిగినవన్నీ ఒక జస్ట్ ఒక ప్రాజెక్ట్ రూపంలో, ఒక జాబ్ రూపంలో నేను కాన్ఫిగర్ చేస్తాను. సో ఇదే మీరు ఫాలో అవ్వండి. దీంతో పాటు ఇంకా మీ డెవలపర్ ఎటువంటి కొత్తవి అడిగినా సరే మీరు చేసేటట్టుగా ఈ జాబ్స్ అన్ని నేను మీకు నేర్పిస్తాను. ఇవన్నీ మనం చూద్దాం అనమాట. సో ఇవన్నీ మాన్యువల్ స్టెప్స్, అవునా కదా? ఇవన్నీ మాన్యువల్ స్టెప్స్. సో మాన్యువల్ స్టెప్స్ కాస్త నేను ఇప్పుడు ఆటోమేట్ ఎలా చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా చేపిస్తానంటే, డెవలపర్ కోడ్ కమిట్ చేసిన వెంటనే ఈ 5 ప్రాసెస్ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఈ 5 ప్రాసెస్ ఆటోమేటిక్గా ఎలా జరుగుతాయో నేను చూపిస్తాను అనమాట. సో లెట్స్ దీనికన్నా ముందు ఏం నేర్చుకుందాం? ఆర్గనైజేషన్స్లో, ఓకేనా? ఆర్గనైజేషన్లో మీరు డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనేది వాడరు, అది మనకు తెలుసు, మాట్లాడుకున్నాం. అంటే కొన్ని డిఫాల్ట్స్ అనమాట. అప్లికేషన్స్ రిలేటెడ్ ఏది డిఫాల్ట్గా వాడరు. లైనెక్స్ అనేది డిఫాల్ట్, అండ్ చిన్న డిఫాల్ట్ ఉంటాయి. డేటాబేసెస్ ఇవన్నీ డిఫాల్ట్ 3306, SSH పోర్ట్ నెంబర్ 22, RDS పోర్ట్ నెంబర్ 3389. నెక్స్ట్, ఓకేనా? ఇవన్నీ డిఫాల్ట్ అండి, ఇవన్నీ మార్చలేం కాదు, ఇవి స్టాండర్డ్ పోర్ట్ నెంబర్స్ అనమాట. టామ్క్యాట్ పోర్ట్ నెంబర్ 8080, జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ 8080, ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి ఇదో చెప్దాను మర్చిపోయాను. SSH, RDS, టామ్క్యాట్. ఓకే, జస్ట్ ఫర్ టైమింగ్ ఇవి అనుకుందాం. ఇంకో 2-3 ఉంటాయి. MySQL డేటాబేసెస్, ఓకేనా? MySQL డేటాబేస్ 3306. ఇవన్నీ స్టాండర్డ్ పోర్ట్ నెంబర్స్ అనమాట. ఓకే, ఫైన్. ఈ స్టాండర్డ్ పోర్ట్ నెంబర్స్ మనం చూద్దాం. ఇక్కడ మనం ప్రీవియస్గా ఏంటి, టామ్క్యాట్లో మీకు ఎలా పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలో తెలుసా లేదా? ఎస్, మనం డిస్కస్ చేసుకున్నాం. టామ్క్యాట్ పోర్ట్ నెంబర్ అనేది ఎలా మార్చాలో మనం తెలుసుకున్నాం. అలాగే ఈ రోజు క్లాస్లో ఏంటంటే, జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్ అయిపోయింది. అంటే ఇది పాత క్లాస్ అనమాట. పాత క్లాస్ యాజ్ ఇట్ ఈస్ గురించి జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టామ్క్యాట్ పోర్ట్ నెంబర్ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ ఎలా చేంజ్ చేయాలి? జెన్కిన్స్ పోర్ట్ చేంజ్, ఓకేనా? జెన్కిన్స్ పోర్ట్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే, మీరు జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయమని నేను మీకు చెప్పాను, మీరు అందరూ కూడా చేసే ఉంటారు. మళ్ళీ నేను ఇంకోసారి మీకు రిపీట్ చేస్తాను, చూడండి. జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ మనం టామ్క్యాట్ ఇన్స్టాల్ చేసాం కదా. టామ్క్యాట్ అయితే నాకు బాగా తెలుసు, సిడి, ఓకేనా? జస్ట్ మ్యాక్సిమైజ్ చేస్తాను చూడండి. సిడిలోకి వెళ్ళి నేనైనా కొద్ది ఫాస్ట్ అనిపిస్తే మీరు జస్ట్ అక్కడ పింక్ చేయండి, నేను స్లోగా వెళ్తాను, ఓకేనా? ఫాస్ట్ ఇంకా స్లోగానే చెప్తాను. సిడి ఓపీటీలోకి వెళ్ళి ఇక్కడ టామ్క్యాట్ అనేది ఉంటుంది, అందులో మీరు మాడిఫై చేశారు. బట్ జెన్కిన్స్ అనేది ఎటువంటి ప్యాకేజ్ నేను ఇన్స్టాల్ చేయలేదు కదా. అంటే ఒక టార్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ ఇలాంటి ఇన్స్టాల్ చేసి నేను shutdown.sh, startup.sh నేను చేయలేదు, ఓకేనా? ఇది పైన రఫ్ వర్క్ తీసుకుంటాను, ఓకేనా? రఫర్, ఓకేనా? జస్ట్ నేను ఒక జెన్కిన్స్ కి టార్ ఫైల్ డౌన్లోడ్ చేయలేదు, అంటార్ చేయలేదు, ఓకేనా? అంటార్ చేయలేదు. మరి ఎలా జెన్కిన్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసుకోవడం ఎలాగంటే, మీకు ఫైండ్ అనే కమాండ్ తెలుసు, ఓకేనా? ఫైండ్ అనే కమాండ్ తెలుసు. ఫైండ్ /name దాని ద్వారానే చేసుకోవచ్చు. లేకపోతే ఆల్ ద కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉంటాయండి? ఆల్ ద కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ETC డైరెక్టరీ. పర్ఫెక్ట్. నేను ఇక్కడ క్వశ్చన్స్ వస్తుండగానే మీకు ఇక్కడ ఆన్సర్ రావాలన్నమాట, ఓకేనా? అలా చేస్తే ఎస్, పర్ఫెక్ట్, ఓకేనా? ఇలా మీరు ప్యారలల్ గా చెప్తుంటే ఇక్కడ కమ్యూనికేట్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఏమైనా జస్ట్ కొద్ది ల్యాగ్ అయి ఉన్నా, లేదంటే వాళ్ళకి తెలియకపోయినా రీకాల్ చేసుకుంటారండి. సో మీరు ఎవరు చాట్ చేయట్లేదని చెప్పేసి చాట్ బాక్స్ మూసేశాను. మీకు ఏం డౌట్స్ ఉంటే జస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్స్ లో కానీ ఒక 30 minutes తర్వాత కానీ మనం అందరం మాట్లాడుకుందాం, లేదంటే ఈ ఫ్లో మిస్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఇక్కడ చాట్ బాక్స్ పెడుతుంటాను చూడండి. మీకు ఏమైనా ఆన్సర్ చెప్పాలనిపించినప్పుడు ఇక్కడ పెట్టండి, లేదంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫైన్. సో ఆల్ ద కాన్ఫిగరేషన్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ETC డైరెక్టరీ, ETC, ఓకేనా? సో మనం మన జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయడానికి కూడా ఎక్కడికి వెళ్తామండి? ETC డైరెక్టరీకి వెళ్తున్నాం. సో వెళ్ళండి ETC డైరెక్టరీకి. CD ETCలోకి వెళ్ళిన తర్వాత, ఓకేనా? ETCలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఇందులో మనం పర్ఫెక్ట్ గా ఏది పిక్ చేసుకోవాలంటే డిఫాల్ట్ గా, ఓకేనా? ETC అనేది జస్ట్ మనం అలాంటి వెబ్ ప్యాకేజెస్ ఏమైనా ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తుంది. అంటే టార్ ఫైల్ ద్వారా కానీ ఇలాంటి ఏం చేయకుండా వెబ్ నుంచి ఇన్స్టాల్ చేస్తారు కదా, అవన్నీ ఎక్కడికి వెళ్తుంది అంటే డిఫాల్ట్ అనమాట. సో దిస్ ఈజ్ యువర్ డిఫాల్ట్ గైస్, ఇక్కడికి వెళ్ళింది అనమాట. సో చూడండి, CD డిఫాల్ట్ కొట్టండి. CD డిఫాల్ట్, ఎస్. డిఫాల్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి జెన్కిన్స్ అనే ఫైల్ ఎక్కడైనా కనబడుతుందా? ఎస్, నాకు ఇక్కడ కనబడుతుందండి. జెన్కిన్స్ అనే ఫైల్ ఇక్కడ కనబడుతుంది. సో ఫైల్ ఎలాగ ఓపెన్ చేయాలి? సో sudo vi
సూడో జెన్కిన్స్ అనమాట. జెన్కిన్స్ అనే ఫైల్ ఓపెన్ చేస్తాను, క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి, ఎస్, జెన్కిన్స్ అనేది నాకు కనబడుతుంది. పర్ఫెక్ట్ గైస్. సో ఇక్కడికి వెళ్ళి మీరు చేంజ్ చేయొచ్చు. మీకు అంటే నేను టామ్ క్యాట్ కి నేర్పించాను కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీకు జెన్కిన్స్ కి ఎక్కడికి వెళ్ళి మార్చాలో కూడా మీకు ఐడియా అనేది వస్తే మీరు సక్సెస్ వైపు వెళ్తున్నట్టే అనమాట. సో ఎక్కడైతే 80 ఉందో అక్కడ మార్చాం. మార్చిన తర్వాత ఏం చేయాలండి? పోర్ట్ నెంబర్ మార్చిన తర్వాత ఏం చేయాలి? పోర్ట్ నెంబర్ మార్చిన తర్వాత ఆ సర్వీసెస్ ఆ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలండి? రీస్టార్ట్. ఓకేనా? రీస్టార్ట్ అనేది చెయ్యాలన్నమాట. సో ఈ రీబూట్ అంటే మొత్తం సర్వరే రీబూట్ అయిపోతుంది. ఒక సర్వీసే కదా మనకి రీస్టార్ట్ కావాలి. రీబూట్ అంటే ఎంటర్ సర్వరే రీబూట్ అయిపోతుంది, రీబూట్ కాదు. ఓకేనా? ఇక్కడ హెచ్టిటిపి పోర్ట్ అనేది ఉంది, హెచ్టిటిపి అనేది పోర్ట్ ఉంది. సింపుల్ గా ఇక్కడ వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, క్లిక్ ఆన్ ఇన్సర్ట్ అంటేనే మీరు చేంజ్ చేయగలరు. నెక్స్ట్ మీ రిక్వైర్డ్ పోర్ట్ నెంబర్ తో మార్చండి. ఓకేనా? మీ రిక్వైర్డ్ పోర్ట్ నెంబర్ తో మార్చండి. సో రిక్వైర్డ్ పోర్ట్ నెంబర్ కాస్త నేను 2020 కింద మార్చాను. ఓకేనా? 2020 కింద మార్చాను. సో escape:wq. జెన్కిన్స్ ని రీస్టార్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి? జెన్కిన్స్ ని రీస్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా కమాండ్ ఏంటి? ఆ రోజు బ్లాగ్ లో కమెంట్స్ రాశాను, చూసారా? బ్లాగ్ లో కమెంట్స్ రాశాను. సూడో రీస్టార్ట్. నో, సర్వర్ అంతా రీస్టార్ట్ అయిపోతుంది రాహుల్. అది సర్వర్ మొత్తం రీస్టార్ట్ అవుతుంది. నాకు సర్వర్ కాదు కదా, ఓన్లీ సర్వీసే కావాలి. ఇప్పుడు SSH లో చేంజెస్ చేస్తున్నారండి. సర్వర్ దాకా లాగిన్ అవ్వాలంటే మీరు ఏం చేస్తున్నారు? SSH లో చేంజెస్ చేస్తున్నారు. సూడో సర్వీస్ SSH రీస్టార్ట్ చేస్తున్నారా, లేదంటే సర్వర్ మొత్తం రీస్టార్ట్ చేస్తున్నారా? ఓన్లీ ఆ పర్టికులర్ సర్వీస్ ని మనం రీస్టార్ట్ చేయాలి. ఎందుకంటే సర్వర్ మొత్తాన్ని నేను ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? సర్వర్ మొత్తానికి చీటికి మాటికి నేను రీస్టార్ట్ చేయకూడదు. జెన్కిన్స్ ను కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసావు, సో జెన్కిన్సే రీస్టార్ట్ అవ్వాలి. మిగతా అన్నిటికీ కూడా మనం చేంజెస్ చేయకూడదు అనమాట. ఓకేనా? సో కమాండ్ ఈజ్ sudo systemctl start jenkins. పర్ఫెక్ట్. ఓకేనా? పర్ఫెక్ట్. సో రఫర్లోకి రండి. రఫర్లో కమాండ్ ఏంటంటే స్టార్ట్ చేయడానికంటే సూడో systemctl స్టార్ట్ జెన్కిన్స్. నెక్స్ట్ స్టాప్ చేయాలంటే సూడో systemctl స్టాప్ జెన్కిన్స్. ఓకే, ఇవన్నీ స్టాండర్డ్ కమాండ్స్ అనమాట. మనం అంతా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తో ముందు ఎక్స్పీరియన్స్ గా మీరు వెళ్తున్నారు కాబట్టి ఈ కమెంట్స్ అన్ని ఎక్కడో బ్లాగ్ లోనో నోట్స్ లోనో ఉండకూడదు. ఇవన్నీ మీ మైండ్ లో రన్ అవ్వాలి నెక్స్ట్ 20-30 days, నెక్స్ట్ 2-3 months. అప్పుడు మీరు ఈజీగా క్రాక్ చేయగలరు అనమాట ఇంటర్వ్యూస్. సూడో systemctl రీస్టార్ట్ జెన్కిన్స్ అంటే ఏంటి? నేను రీస్టార్ట్ జెన్కిన్స్ అని కమాండ్ వాడుతున్నాను అంటే రీస్టార్ట్ అనేది 2 పనులు ఎట్ ఏ టైం చేస్తుంది. ఏం చేస్తుంది? బ్యాక్ ఎండ్ లో స్టాప్ చేస్తుంది. స్టాప్ చేసిన తర్వాత నేను రీస్టార్ట్ అనే కమాండ్ వాడతాం. ఇలాంటి చిన్న చిన్న కమాండ్స్ కూడా ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు మీరు ఇమీడియట్ గా ఆన్సర్ ఇవ్వకుండా కొద్దిగా అంటే మనం తెలియని ఆన్సర్లు వచ్చినప్పుడు ఎలా మనం తెల్లమొహం పెట్టేస్తాం, ఎందుకంటే అందరికీ అన్ని రావు. సో తెల్లమొహం పెట్టేసినప్పుడు వాడికి ఇండైరెక్ట్ గా అర్థమైపోతుంది వీడు జెన్కిన్స్ మీద వర్క్ చేశాడా లేదా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ మన నెగిటివిటీ మనది మనం రప్పించకూడదు అనమాట. ఇలాంటి బేసిక్ కమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలండి. లేదంటే లేకపోయినా జరుగుతుంది, బట్ స్టిల్. ఓకేనా? మీరు అడిగిన వెంటనే చెప్తే అమ్మో వీడికి చాలా టాలెంట్ ఉంది అనుకుంటారనమాట. సో సూడో systemctl రీస్టార్ట్ జెన్కిన్స్ అనేది చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ దిస్. ఎస్. ఓకేనా? సూడో systemctl రీస్టార్ట్ జెన్కిన్స్ రీస్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ న్యూ పోర్ట్ నెంబర్ తో ఇది యాక్సెస్ అవ్వదు. చూడండి, న్యూ పోర్ట్ నెంబర్ తో ఇది యాక్సెస్ అవ్వదు. ఓకే, ఫైన్. మరి ఏం చేయాలి? ఓకేనా? చూడండి, సైట్ కాంట్ బి రీచ్డ్. ఓకే, అంటే దీనికి అర్థం ఏంటి? పోర్ట్ నెంబర్ తో ప్రాబ్లం ఉంది, లేదా కాన్ఫిగరేషన్ చేంజెస్ తో ప్రాబ్లం ఉంది. ఈ ఎర్రర్ వస్తే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? పర్ఫెక్ట్. సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళాలి. ఓకేనా? సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ చాలా సెక్యూరిటీ గ్రూప్స్ అయినాయి, నో ప్రాబ్లం. మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను నా పర్ఫెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. అంటే ఇక్కడ ఏదో లాంచ్ విజా 28-29 సంథింగ్ ఏదేదో ఉంది. రియల్ టైంలో అలాగ ఉండదండి. నేను లాస్ట్కి వచ్చేసరికి ఒక రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో నేను కొద్దిగా చూపిస్తాను. అంటే లాంచ్ విజాస్ 24-25 లో ఉంది, ఎలా ఉంటుంది? ఐసిఐసిఐ ప్రొడక్షన్ సెక్యూరిటీ గ్రూప్, ఐసిఐసిఐ డెవ్ సెక్యూరిటీ గ్రూప్, హెచ్డిఎఫ్సి డెవ్ సెక్యూరిటీ గ్రూప్, టెస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఫర్ టైం బింగ్ ఇది ఇచ్చారు కదా, 24 ఇచ్చాడు. ఓకేనా? సెక్యూరిటీ గ్రూప్ ఎంత అంటే 24 అనమాట. సో ఏది మన 24 చూడండి, 24 పైన కింద జస్ట్. ఓకే, 24 చూడండి, సెక్యూరిటీ గ్రూప్ 24 అనమాట. ఎస్, క్లిక్ ఆన్ దట్ సెక్యూరిటీ గ్రూప్. పోర్ట్ నెంబర్ 22 ఉంది, 80 ఉంది. కాదు, మనకి ఏం కావాలి ఇక్కడ? పోర్ట్ నెంబర్ అనేది 22 అనమాట. 22 నేను చెప్పాను కదండి, స్టార్టింగ్ ఒక 4-5 క్లాసెస్ వింటే నెక్స్ట్ క్లాసెస్ కూడా నేను ఏం చేస్తానో మీకు అర్థమైపోతుంది అని చెప్పాను కదా. సేమ్ ఇంతే, ఇంకా రిపీట్ ప్రాసెస్.
ప్రతిదానికి ఇన్స్టాల్ చేయడం, కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడం, ఆ టూల్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలుసుకుంటే డెవాప్ జాబ్ అనేది అయిపోయినట్టే. 0.0.0 ఎస్ గైస్, పర్ఫెక్ట్. ఓకేనా, 0.0. ఓకే గైస్, ఇప్పుడు చూడండి పోర్ట్ నెంబర్ అనేది చేంజెస్ జరిగినాయి. ఇప్పుడు చూడండి 2020 పోర్ట్ నెంబర్లోకి అయినట్టుంది, నో ప్రాబ్లం. 2020 ఓకేనా, ఇక్కడ ఎస్ చూడండి 2020తో లాగిన్ అవుతుంది. సో మీరు సక్సెస్ఫుల్గా పోర్ట్ నెంబర్ అనేది ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నారు. ఎక్కడ, ఇన్ విచ్ ఫైల్, ఓకేనా, విచ్ ఫైల్ విచ్ పాత్ అని అడుగుతారు. టక్మన్ సిడి ఈటీసీ డిఫాల్ట్ జెన్కిన్స్, అస్సలు ఆలోచించకూడదు. ఓకేనా, ఇన్ విచ్ పాత్ అంటే విల్ బి ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ రైట్, ఇట్ విల్ బి గోయింగ్ టు ద డిఫాల్ట్ డైరెక్టరీ ఈటీసీ డిఫాల్ట్ జెన్కిన్స్. దేర్ విల్ బి హ్యావింగ్ ఏ ఫైల్, ఓపెన్, వీ హ్యావ్ టు ఓపెన్ ద ఫైల్ అండ్ చేంజ్ టు అవర్ రిక్వైర్డ్ పోర్ట్ నెంబర్ అండ్ రీస్టార్ట్ ద జెన్కిన్స్. దట్స్ ఇట్ అనమాట. సో ఇక్కడ అన్లాక్ జెన్కిన్స్, అరే నువ్వు కొత్తగా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసావు, ఇప్పుడే ఇన్స్టాల్ చేసావు, నాకు అర్థమవుతుంది. సో నువ్వు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చెయ్యు, అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎంటర్ చెయ్యు అని చెప్పి సిస్టమ్ మనతో మాట్లాడుతుంది అనమాట. ఓకేనా, సో ఇది అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ నాకు తెలియదు, తెలియకపోతే చూడు ఇక్కడ వేర్ లిబ్ జెన్కిన్స్ సీక్రెట్స్, ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్లో నీ పాస్వర్డ్ ఉంది. ఓకేనా, నువ్వు సర్వర్లోకి లాగిన్ అవ్వి ఈ పాత్రలోకి వెళ్తే నీకు పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి వాడే చెప్తాడు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు దిస్ పాత్. ఓకేనా, క్యాట్ కమాండ్ ఎందుకంటే, క్యాట్ అనే కమాండ్ ఏంటంటే ఫైల్లో ఏముందో లోపలికి వెళ్లకుండా బయట నుండే తొంగి చూడడానికి యూజ్ అయ్యేది క్యాట్ కమాండ్ అనమాట. సో సూడో క్యాట్, ఓకేనా, ఇక్కడికి వెళ్ళండి. సో నేను డైరెక్ట్ గా పెట్టేసానా, లేదు మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తానన్నా నో ప్రాబ్లం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ వెళ్తానన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. సిడి వేర్ లిబ్, ఓకేనా, వేర్ లిబ్ చూడండి. నెక్స్ట్ వేర్ లిబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జెన్కిన్స్ అనే ఒక ఫైల్ ఉంది. ఓకేనా, జెన్కిన్స్. నెక్స్ట్ సీక్రెట్స్, జెన్కిన్స్ వాడు చెప్పిన పాత్కి నేను వెళ్తున్నాను, కొత్త పాత్కి ఏం వెళ్ళట్లేదు. ఓకేనా, సీక్రెట్స్ లోకి వెళ్ళమంటున్నాడు. ఓకే, వెళ్తాను. సిడి సీక్రెట్స్ నెక్స్ట్ పర్మిషన్ లాగిన్ టు సుడోసు. ఓకేనా, సీక్రెట్స్ అంటే దానికి అర్థమే సీక్రెట్స్ ఫైల్స్ ఉన్నాయి. సో ఏ యూజర్ పడితే వాడు యూజర్ లాగిన్ అవ్వలేడు, సో రూట్ యూజరే అవ్వాలి. ఓకేనా, సిడి సీక్రెట్స్ ఎస్ ఫైన్. నెక్స్ట్ ఏంటండి, ఇనీషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనమాట. చూడండి ఇనీషియల్ అడ్మిన్ పాస్వర్డ్, వీడు అదే కదా ఫైల్ ఇచ్చాడు. సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళినా ఒకటే, డైరెక్ట్ గా వీడు ఇచ్చిన దాన్ని క్యాట్ కమాండ్ కొట్టినా ఒకటే అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్యాట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. క్యాట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఎస్ పర్ఫెక్ట్, ఈ పాస్వర్డ్ అనేది వస్తుంది. నౌ క్లిక్ ఆన్ హియర్, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకేనా, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ నేను చేసిందంతా స్టెప్ బై స్టెప్స్ ఇక్కడ ఉన్నాయండి, అంటే ఇక్కడ కమెంట్స్ తో సహా ఇక్కడ అన్ని ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా, సో డాష్ బోర్డ్ రెడీ అవుతుందండి. చూడండి డాష్ బోర్డ్ అంటే ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ ఏంటి, నిన్న మనం ఎంటర్ చేస్తాం ఆల్రెడీ. మొన్నటి క్లాస్లో, లాస్ట్ క్లాస్లో ఇవన్నీ ఎంటర్ చేశాను. మీకు కాకపోతే ఎవరైతే కొత్త వాళ్ళు, ఐ మీన్ నిన్న క్లాస్ వినకుండా జస్ట్ ఈ రోజు ఎంటర్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. నీ యూజర్ నేమ్ చెప్పు, నీ పాస్వర్డ్ చెప్పు, ఎటువంటి కాన్ఫిగర్ చేయాలి, ఇలాంటి కొన్ని చిన్న అడుగుతుంది. అవి మీరు చేసేయచ్చు, అవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట. కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, అది మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ స్టెప్ వరకు చేసాం కదా. ఈ స్టెప్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత చూడండి సూడో సూ అని ఇస్తే రూట్ యూజర్ వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి కంటిన్యూ అని కొట్టండి. నెక్స్ట్ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అంటే జెన్కిన్స్ అంతా ఏంటి అంటే జెన్కిన్స్ వర్క్ ఆన్ ప్లగ్ఇన్ బేస్డ్ గైస్. ఓకేనా, ఈ ప్లగ్ఇన్ బేస్డ్ ఈ పదం కంపల్సరీగా పడాలి. ఓకేనా, జెన్కిన్స్ ఈజ్ ఏ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్ అంటే ఏంటి. ఓకేనా, జెన్కిన్స్ ఈజ్ ఏ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్ అంటే ఏంటి అంటే జస్ట్ ఓకేనా. ఓకే, మనకి ప్రతి వీక్ జెన్కిన్స్ అనేది వరల్డ్ వైజ్ గా యూజ్ చేస్తున్నారు, చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ దాకా. జెన్కిన్స్ వరల్డ్ వైజ్ గా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లేదా ప్రీవియస్ క్లాస్ లో. ఎస్ అంటే నా రిక్వైర్మెంట్ ఇంకొకటి ఉండదు, ఇంకోటి రిక్వైర్మెంట్ ఇంకొకటి ఉండదు. అంటే ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి ఒక ప్రాజెక్ట్ కి కంప్లీట్ గా నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఈ జెన్కిన్స్ టీమ్ వాళ్ళు, ఓకేనా, జెన్కిన్స్ టీమ్ వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్, ఓకేనా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏమైనా కొత్త రిక్వెస్ట్లు వచ్చినా ఆ రిక్వెస్ట్ మీద వర్క్ చేయడం, లేదంటే ఇలాంటి రిక్వెస్ట్లు అవసరం ఉంటుందని వాళ్ళే ఐడెంటిఫై చేసి నెంబర్ ఆఫ్ రిలీజెస్ చేస్తారు. ప్రతి వీక్ నెంబర్ ఆఫ్ రిలీజెస్ చేస్తారనమాట. సో అదనమాట ఈ రిలీజెస్ అనేది ఎందుకు మనం మాట్లాడుకుందాం.
సో మీరు మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కున్నారండి. ఓకేనా? మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కున్నారు. దిస్ ఈజ్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్. ప్రెజెంట్ వేరే పేర్లు ఏం చెప్పకూడదు కాబట్టి సింపుల్‌గా నోకియా అని ఏదో అనుకుందాం. నోకియా అనే ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కున్నారు. సో మీకు డిఫాల్ట్‌గా మీకు కావాల్సినయన్నీ వచ్చేస్తాయండి ఇందులో ఈ ఫోన్‌లో? మీకు కావాల్సినయన్నీ ఇందులో ఉంటాయా అసల? సో సపోజ్ కొంతమంది పబ్జీ బాగా ఆడుకుంటారు. మీకు పబ్జీ అంటే ఇష్టం. ఆ డిఫాల్ట్‌గా వాడు ఆప్షన్ ఇస్తాడా? ఇలాంటి వాట్సాప్ ఇలాంటివన్నీ డిఫాల్ట్‌గా ఇస్తాడు. పబ్జీ ఇవ్వడు, లూడో ఇవ్వడు. సంథింగ్ ఇలాంటి ఇప్పుడు నెక్స్ట్ ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! ఇలాంటి డిఫాల్ట్‌గా ఇవ్వరు. సో దానికోసం మీరేం చేస్తున్నారు? ఇవన్నీ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను. జొమాటో ఇలాంటివన్నీ ఇవ్వరు. సో మీరేం చేస్తున్నారండి దానికి? డిఫాల్ట్‌గా ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారు అవన్నీని? సో ఒక మూల అంటే మనకు ఒక ప్లే స్టోర్ అనే ఒక ఆప్షన్ తగలడింది. సో ఆ ఆప్షన్‌లోకి వెళ్ళి ఓకేనా? ఆ ఆప్షన్‌లోకి వెళ్ళి మీరేం చేస్తున్నారు? మీకు కావాల్సిన ఓకేనా? మీకు కావాల్సిన మీకు కావాల్సిన యాప్‌ని ప్లే స్టోర్‌లో ఓకేనా? 1 మినిట్ ఫోన్ వస్తుంది. మీకు కావాల్సిన యాప్స్‌ని ప్లే స్టోర్‌లో నెతుక్కొని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అవునా కదా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్. అంతేనా కదా? యెస్. సిమిలర్‌గా కూడా జెన్కిన్స్ అనేది కూడా అంటే ఇక్కడ యాప్స్ అంటారు. జెన్కిన్స్‌ని ఏమంటారంటే ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్ అంటారన్నమాట. PLUG ప్లగ్ ఇన్ బేస్డ్ టూల్ అంటే ఏంటనంటే ఇక్కడ మీరు సిమిలర్‌గా యాప్స్ అని ఎలాగంటారో ఓకేనా? సిమిలర్‌గా యాప్స్ అని మన ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఎలా పిలుస్తారో అలాగే జెన్కిన్స్‌ని కూడా ప్లగ్ ఇన్ బేస్డ్ అంటారు. సపోజ్ నీకేం కావాలి? గిట్ కావాలా? సరే ప్లే స్టోర్‌లోకెళ్ళి అంటే ఇక్కడ ప్లే స్టోర్ అని అంటున్నాను. ఇక్కడ ప్లగిన్స్ అన్నమాట. ఒక మేనేజ్ ప్లగిన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో PLUG ఓకేనా? ప్లగిన్ అనుకోండి. ఓకేనా? ప్లగిన్‌లోకి వెళ్ళి అరే గిట్ కావాలా? గిట్ డౌన్లోడ్ చేసుకో. మావెన్ కావాలా? మావెన్ యూజ్ చేసుకో. లేదా నీకు కొత్త రిక్వైర్మెంట్ ఏదో వచ్చిందా? ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకో. ఆ ప్లగిన్ ఉందో లేదో సెర్చ్ చేయి. ఇన్‌స్టాల్ చేసుకో. యూజ్ చేసుకో. నెక్స్ట్ జాబ్స్‌ని ఆటోమేట్ చేయాలా? సో సంథింగ్ ఏదో ఆప్షన్ ఎతుక్కో. అంతేనండి సింపుల్. నీకు ఎటువంటి కావాలన్నా అంటే ఒక బేసిక్ ప్రాజెక్టే కాకుండా కొత్త ప్లగిన్స్ మీకు కావాల్సే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలి అని కూడా మనం ఈ క్లాస్‌లో నేర్చుకుందాం అన్నమాట. సో ఫర్ టైమ్ బీయింగ్ అబ్జర్వ్ చేయండి. జెన్కిన్స్ అంటే ఏంటండి? ప్లగ్-ఇన్ బేస్డ్ టూల్. జెన్కిన్స్ ఈజ్ ఎ CI/CD టూల్ అండ్ ప్లగ్-ఇన్ బేస్డ్ టూల్. ఈ 2 పదాలు నోట్స్ రాసుకోండి ఓకేనా? జెన్కిన్స్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్ అండ్ ఇట్స్ ఎ ప్లగ్-ఇన్ బేస్డ్ టూల్. Whatever we want to do it right, we have to go to the plugin section, we have to download the plugin and we have to use that plugin. అంతే. ఇంతకు మించి ఏమీ లేదు. ఓకేనా? సో ఇది మనం చూద్దాం. సో ఇది మాట్లాడుకున్నాం కదా! ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు? సో ఓకే ఫైన్, నో ఇష్యూస్. ఇది మీ డాష్ బోర్డ్ అనమాట. దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్ గైస్. ఇది మీ జెన్కిన్స్ డాష్ బోర్డ్ అనమాట. సో నాకు ఆర్గనైజేషన్స్ లో ఎలాగుంటాయంటే కంపెనీ అంటే ఇది కంపెనీ అనుకోండి. కంపెనీ అనేవాడు నాకు వర్క్ ఇస్తాడు ఓకేనా? నాకు వర్క్ ఇస్తాడు. ఇది నేను కంపెనీ అనేవాడు నాకు వర్క్ ఇస్తే నేను ఏం చేస్తానంటే జెన్కిన్స్ కి వర్క్ ఇస్తానండి. దట్స్ ఇట్. సింపుల్. జెన్కిన్స్ అనేది ఆటోమేషన్ టూల్. మనకి ఈ జెన్కిన్స్ డెవలపర్కి వచ్చా? రాదు. టెస్టర్కి వచ్చా? వాడికి రాదు. మేనేజర్కి వచ్చా? వాళ్ళకి రాదు. ఎవరికి వచ్చండి? ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్కి వచ్చానమాట. అందుకనే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు జెన్కిన్స్ మీద వర్క్ చేసావు లేదా? నువ్వు వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ హ్యావ్ యూ డన్ అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారనమాట. ఎందుకంటే జెన్కిన్స్ మీరు నేర్చుకుంటే సగానికి సగం టైం మీరు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సగానికి సగం టైం మనకు రిలాక్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్ ఓకేనా? దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్. అంటే మీరు గిట్ హబ్ లో లాగిన్ అయిన తర్వాత మీకు వచ్చింది కదా సంథింగ్ ఫ్రెష్ బోర్డు, అలాగే మీ డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీరు జాబ్స్ క్రియేట్ చేయాలంటే జాబ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అంటే ఏంటండి? జనరల్ గా జాబ్ మీనింగ్ ఏంటి? సో వాట్ ఈస్ మై జాబ్? జాబ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. జాబ్ అంటే ఏంటి? టాస్క్ అంతే ఓకేనా? జాబ్ అంటే జాబ్ మీన్స్ జాబ్ ఓకేనా? జాబ్ అంటే టాస్క్స్ అనమాట. అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ జాబ్ అనమాట. ఇలా పిలుచుకోవచ్చు మనం. సో అంటే వాట్ ఈస్ మన జాబ్ ఏంటండి? డైలీ జాబ్ ఏంటి? మార్నింగ్ 7కి లెగడం. మార్నింగ్ 7కి లేచిన తర్వాత ఫ్రెష్ అవ్వడం. ఫ్రెష్ అయిన తర్వాత ఏంటి? 8 o'clock మన క్లాస్ వీడియోస్ నీట్గా బుద్ధిగా కూర్చొని ప్రాక్టీస్ చేయడం. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి డిస్కస్ చేసుకోవడం. ఈవినింగ్ 6 వరకు ఓకేనా? ఈవినింగ్ 5 ఎప్పుడవుతుందని వెయిట్ చేయడం. క్లాస్ కొత్త టాపిక్స్ నేర్చుకోవడం. మళ్ళీ నైట్ అంతా ప్రాక్టీస్ చేసుకోవడం. ఇదనమాట. ఇది మన జాబా కదా?
సో ఇది మన జాబ్ అనమాట. దిస్ ఈస్ అవర్ జాబ్. సిమిలర్గా సిమిలర్గా ఏంటంటే ఇక్కడ మనం 7 స్టెప్స్ రాసాం కదా, 7 స్టెప్స్ ఏది ఇది, ఇవి 7 స్టెప్స్ రాసాం కదా. ఈ స్టెప్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్యారలల్ గా మనం కాన్ఫిగర్ చేయడాన్ని జాబ్ అంటాము. అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కి ఒక జాబ్ క్రియేట్ చేసి, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ నుంచి కోడ్ తెచ్చుకో, తర్వాత బిల్డ్ చెయ్యి, టెస్ట్ చెయ్యి. 1 మినిట్, చిన్న ఆఫీస్ కాల్. ఓకే గైస్, ఓకేనా. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ నే జాబ్ అంట అనమాట. సో మనం జాబ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, ఓకేనా. మనం జాబ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో కమ్ టు యువర్ డాష్ బోర్డ్ గైస్, కమ్ టు యువర్ డాష్ బోర్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, న్యూ ఐటమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుందా లేదా? ఎస్, న్యూ ఐటమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో ఆప్షన్ కనబడుతుంది, క్రియేట్ ఏ జాబ్. క్రియేట్ ఏ జాబ్ అనమాట, ఓకేనా. క్రియేట్ ఏ జాబ్ అన్న న్యూ ఐటమ్ అన్న ఒకటే. సో ఇక్కడ ఏంటి, ఓకే, క్రియేట్ ఏ జాబ్ మీద క్లిక్ చేశాను. క్రియేట్ జాబ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఎంటర్ ఏ టైటిల్ నేమ్ అంటే జాబ్ నేమ్ అనమాట. అన్న జాబ్ నేమ్ నేను ఏం పెట్టుకోవాలి, ఓకేనా. జాబ్ నేమ్ అనేది మీరు ఏం పెట్టుకుంటారంటే, సో డెవలపర్ చెప్తాడండి. డెవలపర్ ఏం చెప్తాడు, గిట్ హబ్ రిపోజిటరీ ఏ నేమ్ తో ఉండాలో గిట్ హబ్ చెప్తాడు, అవునా. ఈ జెన్కిన్స్ అనేది వాడు చెప్పడు, వాడు చెప్పడు అనమాట. సో డిఫాల్ట్ గా మీరు ఏది ప్రెస్ అయింది, github.com, ఓకేనా. జస్ట్ ఒక నిమిషం, ఇది ప్రాక్టికల్ గా చూపిస్తా. అంటే ఐ మీన్ ఇక్కడ చూడండి, ట్రైన్ టికెట్స్, ఫండ్స్ ట్రాన్స్ఫర్, డెవ్ అని చెప్పి ఇది ఎలా క్రియేట్ చేయాలో వాడు చెప్తాడు అనమాట. సో జెన్కిన్స్ లో జాబ్ ఏదైతే ఉందో, జాబ్ ఉందో వాడు మీకు చెప్పడండి. సో దీన్ని బట్టే నువ్వు తీసి కాన్ఫిగర్ చేసుకోవాలి. ఈ నేమ్ ఏదైతే వాడు ఇచ్చాడో ఆ నేమ్ ని బట్టి మనం తీసుకోవాలి. ఏంటి, ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఓకే. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పాను. ఇవి జాబ్స్ బిల్డ్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇవి ఏమైనా మనకు అవసరం అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి వాడు ఇచ్చాడు. బట్ మనకి ఏంటంటే ఫ్రీ స్టైల్ జాబ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ రీసెంట్ గా మార్కెట్ లో పైప్ లైన్స్ క్రియేట్ చేయడం నీకు వచ్చా, ఇలాంటి బాగా అడుగుతున్నారు. నేను ఇవి రెండు మీకు డిస్కస్ చేస్తాను, ఓకేనా. ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మనం డిస్కస్ చేసి చూపిస్తాను. సో ఫ్రీ స్టైల్ జాబ్స్ అండ్ పైప్ లైన్ జాబ్ అనేది మనకి డాకర్ అయిన తర్వాత చెప్తానండి, ఓకేనా. అంటే ఇంకో 2 క్లాసెస్ తీసుకున్న తర్వాత జెన్కిన్స్ కంప్లీట్ గా అయిపోయినట్టు కాదు, డాకర్ అయిన తర్వాత మళ్ళీ ఈ టాపిక్ వస్తాను, నో ప్రాబ్లం. ఫర్ టైం బింగ్ ఏంటంటే ఫ్రీ స్టైల్ జాబ్స్ మీద కాన్ఫిగర్ చేస్తామంట. ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే ఏం డిఫరెన్స్ ఉండదు. ఇవన్నీ గ్రాఫికల్ గా కాన్ఫిగర్ చేస్తాం. ఇవన్నీ చిన్న స్క్రిప్ట్స్ ఉంటాయి అనమాట. చాలా చిన్నవి, ఈజీగానే నేర్చుకోవచ్చు. ఆ చిన్న స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ తగ్గట్టుగా మనం నేర్చుకుందాం. సో క్లిక్ ఆన్ ద ఫ్రీ స్టైల్ జాబ్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద క్లిక్ చేసి ఓకే చేశాను. చూడండి, జాబ్ అనేది క్రియేట్ అవుతుంది. యా, సో చూడండి, జాబ్ అనేది అవుతుంది. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ఆప్షన్స్ చూస్తున్నాను అని చెప్పి కొద్దిగా మీరు ఫోకస్డ్ గా వింటే మన జెన్కిన్స్ పని అయిపోయినట్టు అనమాట. సో చూడండి, నేను ఏం చేయట్లేదు, సేవ్ చేస్తాను. సో సేవ్ చేసి బయటకు వచ్చేస్తాను, అంతే, డన్. ఇది మీ ప్రాజెక్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫరా. యాక్చువల్గా ఏంటంటే మీరు ఈ స్పేసెస్ అవి ఇవ్వకూడదండి, ఓకేనా. ప్రాజెక్ట్ కి దీనికి మళ్ళీ స్పేసెస్ ఇవ్వకూడదు. సో ఎలాగా, ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయవసరం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే రీనేమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, ఆ రీనేమ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ రీనేమ్, యా, ఇక్కడ ఫండ్స్ ట్రాన్స్ఫర్ బాగానే ఉంది కదా. ప్రాజెక్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఒకసారి అండి. ఓకే, ప్రాజెక్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, యా ఫైన్, నో ప్రాబ్లం. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అది ప్రాజెక్ట్ అనేది సంథింగ్ చూపించింది, నో ప్రాబ్లం. సో ఇలా వస్తుందండి మీకు జాబ్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు వన్ జాబే ఉంది. రియల్ టైంలో కనుక మీరు చూసుకుంటే ఈ నెంబర్ అనేది మనం ఎస్టిమేట్ చేయలేమన్నమాట. చిన్న వాటికి కూడా చిన్న జాబ్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే అప్రాక్సిమేట్ గా 30 జాబ్స్, 40 జాబ్స్ అలా పైనే ఉంటాయి అనమాట. 50 జాబ్స్, 40 జాబ్స్ పైనే ఉంటాయి. అండ్ ఈచ్ జాబ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ జాబ్స్. ఒక్కొక్క జాబ్ రిక్వైర్మెంట్ కి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఫైన్, ఇప్పుడు మళ్ళీ నేను క్రియేట్ చేసేసాను. మళ్ళీ మీరు ఇంకో జాబ్ క్రియేట్ చేయాలంటే, అన్న ఇందాక స్టార్ట్ బిల్డ్ అని ఒక ఆప్షన్ ఇక్కడ ఉంది, బట్ ఇప్పుడు నాకు మళ్ళీ కనబట్టలేదే, మళ్ళీ ఎలా చేయాలి? ఈ డాష్ బోర్డ్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక్కసారి ఈ లాస్ సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. జస్ట్ మళ్ళీ ఇంకో జాబ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ న్యూ ఆప్షన్కి వెళ్ళండి, సో ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ ఐటెం నేమ్. ఈసారి ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఇచ్చాను. మళ్ళీ ఫ్రీ స్టైల్ జాబ్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్ అండి. ఎస్, డన్. క్లిక్ ఆన్ సేవ్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే జాబ్ ఇది కూడా వద్దు, జస్ట్ సేవ్ చేసి పక్కన పెడతాను.
సో గన్ ఇక్కడ అంటే మీరు ఇలా జాబ్ లోకి వెళ్ళి చాలా చాలా జెన్కిన్స్ లో ఉన్నారు, క్రెడిట్ కార్డ్ లో ఉన్నారు, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్, ఇక్కడ ఆప్షన్, ఇక్కడ ఆప్షన్, ఇలా చాలా ఆప్షన్స్ మీకు వస్తాయి అనమాట. అంటే ఒక దాంట్లో అప్పుడు అంటే నెస్టెడ్ డైరెక్టరీ అని మీకు చెప్పానా లేదా ఒకసారి? నెస్టెడ్ డైరెక్టరీ అంటే మీకే తెలియకుండా ఒక ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ లోపల అలా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్న నేను ఒక్కసారిగా డాష్ బోర్డ్కి రావాలి. డాష్ బోర్డ్కి రావాలంటే ఇక్కడ ఆయన చూడండి, కౌశిక్ ఇతనేనమాట, కౌశిక్ కౌగుచి అని నేను అనుకుంటాను జస్ట్ ఇతన్ని, ఎందుకంటే అతను ఫోటో మన దగ్గర లేదు కాబట్టి ఇక్కడ ఈ లోగో వచ్చింది కాబట్టి తన్నే అనుకుంటాను అనమాట. సో ఇతనే ఇక్కడ ఇతని మీద ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మళ్ళా మీరు డాష్ బోర్డ్కి వచ్చేస్తారు. ఓకేనా, దిస్ ఈజ్ మళ్ళీ డాష్ బోర్డ్కి వస్తారు. ఇది మీ లాగిన్ పేజ్ అండి. ఓకేనా, ఇది మీ యూజర్ నేమ్. లాగిన్ అవ్వాలన్నా, లాగౌట్ అవ్వాలన్నా, అడ్మిన్, సో ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ వస్తాయి అనమాట. జస్ట్ ఇగ్నోర్. ఇది డాష్ బోర్డ్. నెక్స్ట్ ఇక్కడ పీపుల్స్ అంటే ఈ జెన్కిన్స్ లో ఎంతమంది ఉన్నారు, ఒకడే ఉన్నాడు అనమాట. మీరు మళ్ళీ మనం కొత్తగా యూజర్స్ కావాలన్నా మనం క్రియేట్ చేయొచ్చు, అది కూడా మనం చూద్దాం, నో ప్రాబ్లం. సో ఇదనమాట, ఇలాగా బిల్డ్ హిస్టరీ, మేనేజ్ జెన్కిన్స్, ఇవన్నీ ఇలా. ఇది ఏదో బిల్డ్ క్యూ ఉంది, బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ ఉంది. స్లోగా చూద్దాం. ప్రెసెంట్ కి ఒక డాష్ బోర్డ్ అంటే జస్ట్ బేసిక్ ఐడియా వచ్చింది కదా, జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇదేంటి, ఇవన్నీ చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ క్రెడిట్ కార్డ్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఫండ్స్ ట్రాన్స్ఫర్ని ఆటోమేట్ చేయబోతున్నాను. ఎలా ఆటోమేట్ చేస్తున్నానో ఒకసారి మీరే చూడండి. ఓకేనా, సో ఏమైనా జాబ్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఆ జాబ్ మీద క్లిక్ చేయాలి. ఇదంతా గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఇది లైనెక్స్ అంతా ఏంటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలన్నా ఒక కమాండ్ కొట్టాలి, దాన్ని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు. మరి ఇదేంటి జెన్కిన్స్ అనేది ఏంటంటే గ్రాఫికల్ అనమాట. సో మీరు ఏం చేంజెస్ చేయాలన్నా ఇక్కడ చేసుకోవడమే. సో ఫైన్, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మీద, అంటే జాబ్లో అయినా కాన్ఫిగరేషన్ చేయాలంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఫండ్స్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే చూడండి మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఈ ఆప్షన్స్ అన్ని ఫండ్స్ ట్రాన్స్ఫర్ కి రిలేటెడ్ అయినవి, క్రెడిట్ కార్డ్ కి రిలేటెడ్ అయినవి కాదు. క్రెడిట్ కార్డ్ లోకి ఏమైనా మీరు రిలేట్ చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ వస్తాయి. ఇవన్నీ ఇదనమాట. దట్స్ ఇట్, ఫైన్. సో మీరు ఇప్పుడు జాబ్ కాన్ఫిగర్ చేయాలి కదా, క్లిక్ ఆన్ కాన్ఫిగర్ అనే ఆప్షన్ చూడండి. ఇక్కడ నట్టు బటన్ కాదు, జస్ట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ జాబ్ లోకి వెళ్తుంది. ఓకేనా, ఈ జాబ్ లోకి వెళ్తుంది. ఇదేనండి, ఇక్కడ చూడండి, వన్ ఆప్షన్, 2 ఆప్షన్, అంటే ట్యాబ్స్, 4 ట్యాబ్. అంటే మన AWS కన్సోల్ లో ఒక సర్వర్ లాంచ్ చేయడానికి 6-7 ట్యాబ్స్ ఎలా ఫిల్ చేసామో, ఈ ట్యాబ్స్ అన్ని ఫిల్ చేసుకొని నీ జాబ్స్ నువ్వు ఆటోమేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ జాబ్స్ అన్ని నువ్వు కాన్ఫిగర్ చేసుకొని నీ జాబ్స్ నువ్వు ఆటోమేట్ చేసుకోవచ్చు. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి? ప్లీజ్ పింగ్ ఇన్ చాట్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్? ఓకేనా, గిట్ హబ్. ఓకేనా, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే గిట్ హబ్ అనమాట. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే మనం కోడ్ని ఎక్కడో దాచుకుంటున్నాం కదా, దాన్నేనండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. కొత్త పదం ఏం కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే మీరు కోడ్ ఎక్కడైతే దాచుకుంటున్నారో దాన్నే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని. సో క్లిక్ ఆన్ ద సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గైస్. డన్. నీదేంటి గిట్టా? ఎస్, క్లిక్ ఆన్ ద గిట్. ఓకేనా, ఫస్ట్ టాస్క్ ఏంటి? గిట్ లోంచి కోడ్ తీసుకురావడమే కదా. ఎస్, ఇక్కడ గిట్ హబ్ రిపోజిటరీ URL ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఓకేనా, గిట్ హబ్ రిపోజిటరీ URL ప్రొవైడ్ చేయమంటున్నాడు. సో ప్రొవైడ్ చేయండి. మరి లేట్ ఎందుకు? ఫండ్స్ ట్రాన్స్ఫర్ కాదు, అదేదో డెమో ప్రాజెక్ట్ ఏదో కదా, డెమో ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఎందుకంటే వార్ఫైల్ తో చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఏంటది? డెమో ప్రాజెక్ట్ కదా, లాస్ట్ క్లాస్ లో డెమో లేదు. సో క్లిక్ ఆన్ దిస్ డెమో ప్రాజెక్ట్. ఓకేనా, మీ ప్రాజెక్ట్ మీరు పెట్టుకోండి. మీరు వార్ఫైల్స్ గ్యారంటీగా ఒక్కొక్కరు నాట్ లెస్ దాన్ 10 చేసే ఉంటారు. మీరు కాన్ఫిగర్ చేసుకోండి. సో ఇక్కడ ఓకేనా, ఈ URL కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ రిపోజిటరీ URL. ఫస్ట్ స్టెప్ ఈస్ డన్. మీకు ఆర్గనైజేషన్ లో ఈ రెడ్ మార్క్ అనేది ఇలా ఇప్పుడు పోయింది. యాక్చువల్గా ఇది పోయింది రెడ్ మార్క్, కానీ మీకు ఆర్గనైజేషన్ లో రెడ్ మార్క్ అనేది అలా ఉంటానే ఉంటుందండి. రెడ్ మార్క్ అనేది ఆటోమేటిక్ గా అలా ఉంటుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు పోతుందంటే మీరు క్రెడెన్షియల్స్ యాడ్ చేసిన తర్వాత ఆ రెడ్ మార్క్ అనేది పోతుంది. అప్పటి వరకు ఆ రెడ్ మార్క్ అనేది అలాగే ఉంటుందండి. సో అంటే క్రెడెన్షియల్స్ నేను ఇచ్చేయాలంటే మీరు ఇచ్చేయాలి ఇక్కడ క్రెడెన్షియల్స్. మీరు క్రెడెన్షియల్స్ ఇస్తేనే ఆటోమేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ప్రీవియస్ క్లాస్ ఎప్పుడు చెప్పినట్టున్నాను. ఒక ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ అంటే ఏంటండి? సింపుల్ థింగ్.
ఆటోమేషన్ అంటే ఏంటి? మన మాన్యువల్ ఇంటరప్షన్ లేకుండా అంటే ఒక హ్యూమన్ ప్రెజెన్స్ లేకుండా ఆ ప్రాసెస్ ని దానంతట దాన్ని చేసేసే దాన్ని ఆటోమేషన్ అనొచ్చా లేదా? ఎస్ అని చెప్పండి సరిపోద్ది ఎవరొకరు. ఓకేనా? మన మాన్యువల్ ఇంటరప్షన్ లేకుండా ఆ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసేదాన్ని అంటే దాని అంతటి దాన్ని చేసేపోయేదాన్ని ఆటోమేషన్ అంటారు అనమాట. ఓకే ఫైన్. అంటే కొన్ని రెస్టారెంట్స్ లో ఇండియన్స్ లో కూడా రెస్టారెంట్స్ లో వస్తున్నాయి కదా. రెస్టారెంట్స్ లో ఏంటంటే కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, కొన్ని రోబోస్ ఫుడ్ సర్వ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనం విన్నాం. రోబోస్ ఫుడ్ సర్వ్ చేస్తున్నాయని విన్నాం, టీవీస్ లో కూడా చూసాం. అంటే ఏంటి, రోబో ఎలా తెలిసిపోతుంది అసలు? రోబో ఎలా తెలిసిపోద్ది అంటే బ్యాక్ ఎండ్ లో దాన్ని కాన్ఫిగర్ చేశారా లేదా? ఓకేనా? చెఫ్ ఏం చేస్తాడు? ఓకేనా, చెఫ్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చెప్తాడంటే, నేను నీకు ఒక జాబ్ కాన్ఫిగర్ చేస్తాడు. ఏమని? ఆ రోబో వెనకాల ఏం చేస్తాడంటే ఒక నెంబర్ 4 అని కొడతాడు. నెంబర్ 4 అని కొడితే దానికి అర్థం ఏంటంటే ఒక 10 స్టెప్స్ తీసుకో. 10 స్టెప్స్ వేసిన తర్వాత లెఫ్ట్ తిరుగు అని దానికి అర్థం అనమాట. నెక్స్ట్ లేదంటే 12 కొడతాడు. 12 కొడితే 10 స్టెప్స్ కొట్టిన తర్వాత సంథింగ్. ఓకేనా, ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 12 అని ప్రెస్ చేస్తే లేదా 2 అని ప్రెస్ చేస్తే 12 స్టెప్స్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ తీసుకున్న తర్వాత అక్కడ టేబుల్లో ఏది ఉంటే అవి కాన్ఫిగర్ చేయమని అర్థం. అంటే ఇక్కడ బటన్ ప్రెస్ చేయడం ఓకే, దీని ముందున ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాడు, అంతేనే కదా. అంటే ప్రీ కాన్ఫిగర్డ్ అంటే క్రెడెన్షియల్స్ అంటే ప్రీ కాన్ఫిగర్డ్ అనమాట. మొత్తం అంతా ముందే కాన్ఫిగర్ చేసేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ మార్క్ అనేది పోయింది. యాక్చువల్గా రియల్ టైంలో అది పోదు. ఎందుకంటే మీరు ఈ గిట్ హబ్ యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాతే ఆ రెడ్ మార్క్ పోతుంది. అంటే క్రెడెన్షియల్స్ కూడా ఆటోమేట్ జరగాలంటే నువ్వు క్రెడెన్షియల్స్ కూడా ముందే ఇచ్చేయాలి అన్న చిన్న మాట మనం గ్రహించాలి దీని నుంచి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మరి మీరు అనొచ్చు, అన్న ఎందుకు పోయింది, ఏదే మనం ప్రాక్టీస్ చేస్తున్నాను పోతుందంటే కాదండి. ఈ జెన్కిన్స్ చాలా తెలివైంది. బ్యాక్ ఎండ్ లో ఏం చేసిందంటే, అరే ఇది ఏంటంటే డెమో ప్రాజెక్ట్ డెవలప్ బై ఋషి. వీడు పబ్లిక్ రిపోజిటరీ వాడాడు, ప్రైవేట్ రిపోజిటరీ వాడలేదు. అందుకని చెప్పేసి నాకు క్రెడెన్షియల్స్ వద్దని చెప్పేసి ఇగ్నోర్ చేసింది అనమాట. బట్ రియల్ టైంలో అయితే మీరు కంపల్సరీగా క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. సో క్రెడెన్షియల్స్ కూడా ఎలా యాడ్ చేయాలో ఈ ఆప్షన్స్ లో మనం చూసేద్దాం. సో క్లిక్ ఆన్ యాడ్. ఓకేనా, చూడండి ఇక్కడ కీ బటన్ ఉంది కదా, కీ బటన్ క్లిక్ ఆన్ యాడ్, క్లిక్ ఆన్ జెన్కిన్స్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ విత్ పాస్వర్డా, ఎస్ఎస్హెచ్ యూజర్ నేమా, సీక్రెట్ ఫైల్, సీక్రెట్ కియా, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ విల్ లెర్న్. బట్ ప్రెసెంట్ మన సినారిలో ఏంటి, గిటప్ ఉన్నది యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ ఇస్ డెవాప్స్. నా యూజర్ నేమ్ ఏంటి? సో ఇక్కడ చూడండి, మీరు యూజర్ నేమ్ ఏదో తెలియదు, ఇక్కడ చూసుకోండి. డెవాప్స్ బై ఋషి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, ఎందుకంటే చిన్న కన్ఫ్యూజన్. డెవాప్స్ బై ఋషి. ఓకేనా, డెవాప్స్ బై ఋషి. పాస్వర్డ్ ఏదైతే ఉందో మీకు ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐడి ఏదో ఒకటి అనమాట. ఐడి అంటే జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం గిటబ్, ఇక్కడ గిటబ్ క్రెడెన్షియల్స్. ఓకేనా, గిటబ్ క్రెడెన్షియల్స్ ఏదో డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వచ్చు, ఐడి ఏదైనా ఇవ్వచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకేనా, దీంతో పెద్ద మ్యాండేటరీ కాదు, ఇవి 2 నేమ్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వండి. అండ్ క్లిక్ ఆన్ యాడ్ గైస్, దట్స్ ఇట్, యువర్ డన్. ఓకేనా, గిటబ్ క్రెడెన్షియల్స్ మీరు సక్సెస్ఫుల్ గా యాడ్ చేశారు. క్లిక్ ఆన్ క్లోన్. ఓకేనా, గిటబ్ ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ తో పాటు మీ డెవలపర్వి. ఓకేనా, అంటే ఎవరైనా ఇక్కడ ఇంకో మీరు కూడా నా గిటబ్ లో జెన్కిన్స్ లో లాగిన్ అయ్యి మీరు యాడ్ చేస్తే మీ క్రెడెన్షియల్స్ కూడా కనబడతాయి. ఇవన్నీ గ్లోబల్ అన్నమాట, దీన్ని గ్లోబల్ అంటారు. ఓకేనా, దీన్ని గ్లోబల్ అంటారు. సో డన్, క్రెడెన్షియల్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఓకే డన్. సేవ్ చేస్తానండి. ఫస్ట్ ఆప్షన్ సేవ్ చేస్తాను. ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సేవ్. ఓకేనా, సేవ్ ఈజ్ డన్. సేవ్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ జెన్కిన్స్. ఫండ్స్ ట్రాన్స్ఫర్ కదా. ఇక్కడ చూడండి, ఇది ఎస్ అంటే ఫస్ట్ ఎస్ ఏంటంటే స్టేటస్ అని అర్థం. ఎస్ ఫర్ స్టేటస్ అన్నమాట. డబ్ల్యూ అంటే ఏంటి? డబ్ల్యూ అంటే వెదర్ అన్నమాట. అంటే వెదర్ కండిషన్స్ మనకి ఉంటాయి కదా, సూర్యుడు, మబ్బు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుంది అనమాట. సో ఇవి ఐకాన్స్ అయినా మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ మీరైనా మార్చుకోవాలంటే మార్చుకోండి, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ లాస్ట్ సక్సెస్ అంటే మన బిల్డ్ మ్యావెన్ క్లీన్ ఇన్స్టాల్ కొట్టుగానే కొన్నిసార్లు ఫెయిల్యూర్ వస్తుంది, కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది. అలాగే లాస్ట్ టైం ఎప్పుడు సక్సెస్ అయింది, లాస్ట్ టైం ఎప్పుడు ఫెయిల్ అయింది, ఆ డ్యూరేషన్ ఎంత, అంటే ఆ జాబ్కి ఎంత టైం పట్టింది అని చెప్పేసి ఇదంతా ఆప్షన్ అనమాట. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ జాబ్ని బిల్డ్ చేయాలంటే ఎలాగా? ఇక్కడ మీకు మైక్ బటన్ ఉంది కదా, ఓకేనా, ఈ మైక్ బటన్ బిల్డ్ చేస్తే ఓకేనా మీకు జాబ్ అనేది బిల్డ్ అవుతుంది. సో క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, క్లిక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాను నేను.
లోపలికి వెళ్తే చూడండి బిల్డ్ అవుతుంది. ఓకేనా, ప్రాసెస్ అంతా బిల్డ్ అవుతుంది అనమాట. సో చూడండి జాబ్ అనేది బిల్డ్ అవుతుంది ఇక్కడ. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్ జాబ్ అంటే దీన్ని ఏమంటారంటే కన్సోల్ అవుట్పుట్ అంటారు. అంటే కన్సోల్ అవుట్పుట్ అన్నమాట, చెప్తాను అండి. దీన్ని కన్సోల్ అవుట్పుట్ అంటే మనకి తెలియని అవసరం లేదండి. మీ మౌస్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. మౌస్ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఆబ్వియస్ గా ఆ నేమ్ ఏంటో అది చూపిస్తుంది. సక్సెస్ కన్సోల్ అవుట్పుట్. అరే నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అంటే ఏంటంటే నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ స్పాట్ వెరిఫికేషన్స్ సంథింగ్ క్లాస్ రూమ్ లో వెరిఫికేషన్స్ అయి ఉంటాయి కదా. సో సంథింగ్ అనమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత నీ రిజల్ట్ ఏంటో మన పేపర్ ఇస్తారు కదా, పేపర్ చూసి వెరిఫై చేసుకోవడం. ఓకే, స్టార్టెడ్ బై అడ్మిన్. అడ్మిన్ అనేవాడు స్టార్ట్ చేశాడు. రన్నింగ్ యాజ్ అ సిస్టమ్. బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్. ఓకే, బిల్డ్ చేసుకుంటుంది. క్లోనింగ్ గిటప్ లో కనెక్ట్ అయింది. 10 సెకండ్స్. ఓకేనా, టైం అవుట్ 10 సెకండ్స్ అంటుంది. సంథింగ్ ఏదేదో ఫైనల్ గా బిల్డ్ సక్సెస్. ఓకేనా, గిటప్ కనెక్ట్ అయ్యి కోడ్ తెచ్చుకుంది. అలా ఇక్కడ ఏదో వర్క్ స్పేస్ ఉంది, కనబడుతుంది అందరికి. ఇక్కడ ఏదో మరి ఇంత అయింది, నో ప్రాబ్లం. ఇక్కడ వర్క్ స్పేస్ ఉంది. ఓకేనా, ఈ వర్క్ స్పేస్ ఉంది కదా. ఈ వర్క్ స్పేస్ అంటే ఏంటి, మీరు గిటప్ నుంచి కోడ్ తెచ్చుకుంటుంది. గిటప్ నుంచి కోడ్ తెచ్చుకున్న తర్వాత ఏదో ఒక చోట దాచుకుంటుంది కదా. అంటే నేను ఓపీటీలోకి వెళ్ళు, హోమ్లోకి వెళ్ళు, ఇలాంటివి నేను ఏం మెన్షన్ చేయట్లేదు, అవునా కదా. ఇలాంటివి ఏమి నేను మెన్షన్ చేయట్లేదు. సో డిఫాల్ట్ గా ఏదో ఒక పాత్రలోకి వెళ్ళాలి. ఆ పాత్ అనేది జెన్కిన్స్ డిసైడ్ చేస్తుంది. ఆ పాత్ ఏంటండి, వేర్ లివ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్. ఓకేనా, వర్క్ స్పేస్ చూడండి. ఆ పాత్కి వెళ్ళిపోదాం. సిడి వేర్ లివ్ జెన్కిన్స్, ఇక్కడ దాకా మీకు తెలుసు కదా. ఐఎమ్ స్టెప్ 1 బ్యాక్. ఇక్కడికి ఏంటి, వర్క్ స్పేస్ అనమాట. వర్క్ స్పేస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. సిడి వర్క్ స్పేస్, సిడి వర్క్ స్పేస్. పర్ఫెక్ట్ గైస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫండ్స్ ట్రాన్స్ఫర్ టెంపరీ ఫైల్స్ కూడా ఇగ్నోర్ వస్తాయి, మీరు ఇగ్నోర్ చేయండి. టెంపరీ ఫైల్స్ అనేది ఇగ్నోర్ చేసుకోండి. ఈ టీఎంపీ కాకుండా మెయిన్ ఉంటుంది కదా, అదే మన మెయిన్ జాబ్ అనమాట. ఓకేనా, ఫండ్స్ ట్రాన్స్ఫర్ గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే గిట్ హబ్ లో ఉన్న కోడ్ అంతటిని గిట్ హబ్ లో ఉన్న కోడ్ అంతా పర్ఫెక్ట్ గా తెచ్చిపడింది. ఓకేనా, సో ఇది మనకు ఫస్ట్ స్టెప్ చేసామండి. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. అయిందా లేదా, ఫస్ట్ స్టెప్ ఈజ్ డన్. ఈ లాస్ట్ స్టెప్ ఈరోజు అవ్వదు, ఇది ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ డన్. నెక్స్ట్ కోడ్ డౌన్లోడ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ చేయాలన్నమాట. దీన్ని టెస్ట్ చేసే ముందు మీరు ఏం నేర్చుకోవాలంటే గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అని ఒక ఆప్షన్ ఉంది. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఈ టాస్క్ లో నేను చెప్తాను. నెక్స్ట్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అనమాట. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే జనరల్ గా అర్థం ఏంటి, గ్లోబల్ జనరల్ మీనింగ్ అంటే గ్లోబల్ ఓవరాల్ గా నేను చెప్పేస్తాను, నో ప్రాబ్లం. గ్లోబల్ అంటే ఇలాంటి చిన్న చిన్న అడగకూడదు. గ్లోబల్ అంటే మొత్తానికి, ఓవరాల్ గా. ఓకేనా, మొత్తం అంటే గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటే ఈ సర్వర్ కి మొత్తానికి టూల్ కాన్ఫిగరేషన్ అనమాట. సర్వర్ మొత్తానికి టూల్ కాన్ఫిగరేషన్. సో మళ్ళీ మన డాష్ బోర్డ్కి వెళ్తాను. ఒక్క నిమిషం ఆగండి. సో ఓకే గైస్, నెక్స్ట్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ మాట్లాడుకుంటాం కదా, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. సో క్లిక్ ఆన్ మేనేజ్ జెన్కిన్స్. ఓకేనా, క్లిక్ ఆన్ మేనేజ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటే ఈ ఆప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మేనేజ్ జెన్కిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్లిక్ ఆన్ మేనేజ్ జెన్కిన్స్, క్లిక్ ఆన్ మేనేజ్ జెన్కిన్స్. సో మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అన్న. ఏంటి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదండి, మీరు జెన్కిన్స్ ఈ సర్వర్లో మావెన్ ఇన్స్టాల్ చేశారా, ఇన్స్టాల్ చేశారు. గిట్ ఇన్స్టాల్ చేశారా, చేశారు. జావా ఇన్స్టాల్ చేశారా, చేశారు. ఇది నువ్వు బ్యాక్ ఎండ్ లో జెన్కిన్స్ కి అరే నేను ఈ టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేశాను. ఓకేనా, ఇక్కడ రాస్తానండి, మాట్లాడుతూ రాస్తుంటే మీకు ఇంకా బాగా ఎక్కుతుంది. సో ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్. ఓకేనా, ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఆల్ ద టూల్స్. ఓకేనా, ఇన్స్టాల్డ్ ఆల్ ద టూల్స్. ఆ టూల్స్ అన్ని, ఆ టూల్స్ పాత్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రలోకి వెళ్తుంది కదా. వేర్ లిబ్ జెన్కిన్స్ ఈటీసీ కాన్ఫిగ్ సంథింగ్ ఎక్కడికి వెళ్తుంది కదా. ఆ పాత్స్ ని చెప్పేదాన్ని. ఓకేనా, ఆ పాత్స్ ని చెప్పేదాన్ని మన గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటారు అనమాట. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ పాత్లో పడ్డావి, ఏ పాత్లో ఉన్నాయో చెప్పేదాన్ని గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటారు అనమాట. దట్స్ ఇట్ గైస్. ఓకేనా, సింపుల్, దట్స్ ఇట్. సో ఇక్కడ మనం చూద్దాం. క్లిక్ ఆన్ ద గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లోకి రావాలంటే ఏం చేశానండి, చూడండి ఎక్కడి నుంచి వెళ్ళాను నేను, మళ్ళీ చూడండి. ఓకేనా, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాలంటే మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళాను, ఫస్ట్ ఆప్షన్. మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళిన తర్వాత గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ వెళ్ళాను, 2 ఆప్షన్స్ అనమాట. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్ జేడీకే. అరే నువ్వు జావా ఇన్స్టాల్ చేసావా, జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత నీ పాత్ ఎక్కడ ఉందో చెప్పడానికి ఇది అనమాట, దిస్ ఆప్షన్. ఓకేనా, సో నా సర్వర్లో. ఓకేనా,
నీ సర్వర్లో జావా ఎక్కడుందో తెలియాలంటే విచ్ జావా అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఉందండి. నీ సర్వర్లో జావా ఎక్కడ ఉందంటే విచ్ జావా అంటే ఈ పాయింట్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ జావా వెర్షన్ అనమాట. జావా అనేది ఇన్స్టాల్ అయ్యి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మ్యావెన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే, మ్యావెన్ ఇన్స్టాల్ అయింది కదా, మ్యావెన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే వేర్ ఈజ్ మ్యావెన్. ఈ వేర్ కి ఈజ్ కి స్పేస్ ఇవ్వద్దు. ఓకేనా? వేర్ ఈజ్ మ్యావెన్ ఎక్కడ ఉంది? యూఎస్ఆర్ షేర్ మ్యావెన్. నెక్స్ట్ విచ్ గిట్ అంటే ఇవన్నమాట. సో ఇక్కడ దాక్కున్నాయండి. ఇక్కడ దాక్కున్నాయి. ఈ పాత్స్ తీసుకెళ్ళి కాన్ఫిగర్ చేస్తే మన పని అయిపోయినట్టే. ఓకేనా? రియల్ టైంలో మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ తీసుకెళ్ళి ఏ జావా ఇన్స్టాల్ చేశారు, రియల్ టైంలో ఏంటంటే మనకి స్పెసిఫిక్ జావా ఇన్స్టాల్ చేస్తామని చెప్పాం. ఇవన్నీ డిఫాల్ట్ జేడీకేలు అనుకోండి, జావా ఐఫన్ వెర్షన్. సో ఇవన్నీ ఓపెన్ జేడీకేలు అండి. మనం ఓపెన్ జేడీకేలు రియల్ టైంలో వాడడం అసలు. ఓకేనా? ఎందుకంటే అది ఇన్స్టాల్ చేయడానికి 30-40 minutes అవుతుంది కాబట్టి నేను చెప్పలేదు. బట్ స్టిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నో ప్రాబ్లం. స్పెసిఫిక్ జావా ఫర్ టైమింగ్ చూద్దాం. సో ఎక్కువ రియల్ టైంలో జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత, అంటే స్పెసిఫిక్ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పాత్ ఏంటో తెలియాలంటే ఎకో డాలర్ జావా_home ఈ కమాండ్ ఇవ్వాలండి. ఓకేనా? ఈ కమాండ్ ఇస్తే మీకు జావా ఇన్స్టాల్ అయ్యింటే, స్పెసిఫిక్ జావా ఇన్స్టాల్ అయ్యింటే ఆ పాత్ ఇక్కడ చూపిస్తుంది. మనం ఎందుకు చూపించట్లేదు అంటే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి, యాజ్ సింపుల్ ఎస్ దట్. బట్ దీంతో కూడా వర్క్ అయిపోతుంది, నో ప్రాబ్లం. బట్ ఇది నేను కొన్ని డేస్ కొంత టైం చూసుకొని వీడియో మీకు పెడతాను. ఆ వీడియో చూసి మీరు చేసేయగలరు. అది మీకు పంపిస్తాను, చూడండి. ఓకేనా? ఇంకా నేను చేయలేదు దాని గురించి, అది చేసి పంపిస్తాను. సో అది చేసిన తర్వాత మీరు ఇది మళ్ళీ ఒకసారి వర్క్ చేసుకోండి. సో జావా 8 అయితే, ఓకేనా? జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ తీసేయండి. ఆ జావా హోమ్ ఉంది కదా, జావా హోమ్ అడుగుతుంది ఎక్కడ ఉందా అని. సో ఇది మీ ఈ పాత్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఏదో పాత్ వస్తుంది, ఓపీటీ అండ్ డైరెక్టరీ సంథింగ్. మీరు ఓపీటీలో ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి ఓపీటీ జావా అని వస్తుందండి, అది ఇవ్వండి. ఓకేనా? ఈ పాయింట్ క్లియరా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో ఇదేంటంటే నేను చెప్పేస్తాను ఆన్సర్లు. సో డన్. ఈ జావా 8 అనేది ఇన్స్టాల్ అయిపోయింది. బట్ జావా మన దాంట్లో లేదు కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నానండి. నాకు డెవలపర్ ఏంటంటే, నాకు ఈ జాబ్ ఉంది రిసి, ఏంది? ఫండ్స్ ట్రాన్స్ఫర్ జాబ్ ఉంది. ఈ జాబ్ని 2 వెర్షన్స్ తో బిల్డ్ చేయొచ్చా అని అడుగుతారు. ఓల్డ్ టీమ్ వద్దు, జస్ట్ న్యూ పీపుల్. యా గైస్, ఇది చూడండి, ఈ ఆప్షన్ చూడండి. రవివర్మ ఇంకా నేను జస్ట్ బిల్డ్ ఎగ్జాక్ట్ టైంగా బిల్డ్ చేయాలంటే అవన్నీ ఆప్షన్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? జస్ట్ ఇంకా అక్కడ వరకు రాలేదు. ఇవంతా ఇంకా జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ లో ఉన్నాం. బేసిక్స్ తెలిస్తే మనం అవి ఏమైనా చేయగలం. ఓకేనా? జస్ట్ డైరెక్ట్ గా ఆప్షన్స్ చెప్పాను అనుకోండి, మీరు గ్యారెంటీగా కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని నేను స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నాను. జస్ట్ ఐ విల్ టెల్ దట్ పాయింట్, ఇగ్నోర్ ఇట్. సో ఒక జాబ్, ఓకేనా? ఒక జాబ్ని మల్టిపుల్ వెర్షన్స్ తో బిల్డ్ చేయొచ్చా? దట్స్ మై క్వశ్చన్. ఆన్సర్ ప్లీజ్. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనే జాబ్ ఉంది, మల్టిపుల్ వెర్షన్స్ తో బిల్డ్ చేయొచ్చా? ఫస్ట్ ఆన్సర్ ఎస్. మేము 10 ఆన్సర్ లైన్ ఇక్కడ రావాలి. ఎస్. మనోజ్ నో, శ్రీకాంత్ నో, ఎస్. నెక్స్ట్ ఇంకా రవివర్మన్ నో, సునీల్ ఓకే, ఎస్. శివ ఎస్. ఆర్ శివ, ఒక జాబ్ని మల్టిపుల్ వెర్షన్స్ తో బిల్డ్ చేయొచ్చా? ఆర్ శివ ఎస్. సో ఓకేనండి, ఫైన్. బిల్డ్ చేయొచ్చో లేదో చూద్దాం. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని అలాంటివి రావచ్చు. సర్వర్లోకి వెళ్ళి వెర్షన్స్ మార్చుకోవడం వేరు, సర్వర్స్లోకి వెళ్ళి ఎలా వెర్షన్స్ మార్చుకోవాలో మీకు తెలుసు. బట్ జెన్కిన్స్ ద్వారా మల్టిపుల్ వెర్షన్స్ తో ఎలా బిల్డ్ చేయాలో మనం చేయొచ్చు. ఆన్సర్ ఎవరైతే ఎస్ చెప్పారో అవన్నీ ఎస్ అండి. ఓకేనా? మల్టిపుల్ వెర్షన్స్ తో మనం బిల్డ్ చేయొచ్చు. బట్ డెవలపర్ అడిగితే ఏం పోయింది, మనం చేయొచ్చు. సో వాడు కోడ్లో చేంజెస్ చేస్తాడు, నేను సర్వర్లో చేంజెస్ చేస్తాను, సరిపోతుంది అంతే. సో ఇక్కడ చూద్దాం. ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ ఉంది కదా, ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ నేను తీసేస్తున్నాను. డిఫాల్ట్ జేడీకే మన దగ్గర, ఓపెన్ జేడీకే లేదు కదా, యాడ్ జేడీకే. సో ఇక్కడ ఏంటంటే జావా 9తో బిల్డ్ చేస్తున్నాను. చూడండి, జావా 9తో ఇక్కడ క్లిక్ ఆన్ అగ్రీ అని ఉంది కదా. ఎస్ అంటే మనకు జావాతో బిల్డ్ చేయాలంటే మనకి అకౌంట్ ఉండాలా లేదా? ఎస్, అకౌంట్ ఉండాలి. సో ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకేనా? యూజర్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్ అంటే మీరు ఒరాకిల్లో క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు ఒక్కసారి మర్చిపోయాను. oracle.com
oracle.com సంథింగ్ ఏదో ఏదో దాని మీద క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది నాకు, అందుకోసం చేస్తాను ఇదన్నా. ఇది ఎటు పోయింది? సో నాకు ఒక యూజ్ రోహిత్ 1. ఎస్ గైస్, ఓకేనా. ఇది యూజర్ నేమ్, అంటే మీరు మీరు ఏదైతే ఇచ్చారో మీరు అది ఇచ్చుకోండి, నో ప్రాబ్లమా, నో ప్రాబ్లం. నేను ఏదో గుర్తులేదు, నాకు చిన్న డౌట్ వస్తుంది, ఒక్క నిమిషం. విండోస్ 64 క్లిక్ చేయండి, .exe. యా యా, క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకేనా, ఓకే ఓకే ఫైన్. oracle లాగిన్ ఒక్కసారి అండి, జస్ట్ ఈ క్రెడెన్షియల్స్. యా, డెవాప్స్ రోహిత్, పర్ఫెక్ట్. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ రోహిత్ పాస్వర్డ్ ఇచ్చండి, పర్ఫెక్ట్ కేస్. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ చేసి ఒకసారి సేవ్ చేయండి, ఎందుకంటే ఈ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వాలంటే ఒకసారి సేవ్ చేయండి. మీకు నేను క్రెడెన్షియల్స్ ఇచ్చాను, అవునా కదా, అయినా సరే రెడ్ మార్క్ లో చూపిస్తుంది, బట్ నో ప్రాబ్లం గైస్, ఇగ్నోర్ ఇట్. ఓకేనా, ఇగ్నోర్ ఇట్. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి ఇక్కడ మేనేజ్ ప్లగిన్స్ ఉంది కదా, సారీ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ మీద మనం క్లిక్ చేయండి. ఎస్ గైస్, డన్. ఇది చేసిన తర్వాత, ఓకేనా, ఇది చేసిన తర్వాత ఇక్కడ జేడీకి ఇన్స్టాల్ చూసుకున్న జాయిన్ చూడండి, ఆ రెడ్ మార్క్ అనేది ఇక్కడ పోతుంది. ఈసారి రాదు రెడ్ మార్క్, ఓకేనా, ఇక్కడ రెడ్ మార్క్ అనేది పోతుంది. నెక్స్ట్ మీకు మల్టిపుల్ జావా వర్షన్స్ తో బిల్డ్ చేయాలా, ఇది చేద్దాం. ఏంటి సార్, ఇందాక జావా 9 చేశారు, ఇప్పుడు ఇందాక ఏం చేశారు, ఇప్పుడు జావా 8 తో బిల్డ్ చేయాలంటే ఎస్, జావా 8 ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ. ఈసారి మళ్ళీ మీరు అవసరం లేదు ఇంకోకేనా, జస్ట్ జావా 8 ఇక్కడ క్లిక్ చేసుకొని మీ జావా 8 వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి. డన్, ఓకేనా, దట్ ఈస్ డన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకే వెర్షన్స్ అయినా కావాలా, ఎన్ని కావాల్సిన మీరు చేయొచ్చండి, ఇంకా జావా 7 వెర్షన్స్ చూడండి, జావా 7 వెర్షన్స్. క్లిక్ ఆన్ అగ్రీ అండ్ క్లిక్ ఆన్ సేవ్ అనమాట, క్లిక్ ఆన్ సేవ్. సో డన్ గైస్, ఓకేనా, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ చేశారు. నెక్స్ట్ అలాగేనండి, సింపుల్ థింగ్, మీతో కూడా ఏమైనా మ్యావెన్ వెర్షన్స్ అయినా కాస్తే, అంటే గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్, అందుకని కొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకున్నాను, నో ఇష్యూస్. ఇక్కడ మీకు గిట్ అయినా ఇన్స్టాల్ చేసుకున్నట్టు గిట్ ఆటోమేటిక్లీ, ఇక్కడ వెర్షన్స్ ఏం అవసరం లేదు, ఇక్కడ యాడ్ గిట్ అని పెట్టండి, గిట్ ఏ వెర్షన్ కావాలి, ఓకేనా, ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ యాడ్ గిట్. సో చూడండి ఇక్కడ వెర్షన్స్ వస్తాయి, ఇక్కడ వెర్షన్స్ అనే ఆప్షన్స్ వస్తాయి. 1 minute. ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ, ఓకే, నేమ్ ఏంటి, పాత్ టు గిట్ ఎగ్జిక్యూటబుల్, ఓకే. అంటే జస్ట్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే, ఓకే, మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే గిట్ అడుగుతుంది అనమాట. గిట్ చూడండి, గిట్ ఇక్కడికి వెళ్ళి గిట్ -, వెర్షన్ అని టైప్ చేయండి, గిట్ -, వెర్షన్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి 2.17 ఉంది కదా సంథింగ్. దీంతో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి, ఓకేనా. విచ్ గిట్, ఈ గిట్ వెర్షన్స్ తో అది మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. వేర్ ఇస్ గిట్ ఆర్ విచ్ గిట్. సో చూడండి యూజర్ బిన్ గిట్, ఓకేనా, యూజర్ బిన్ గిట్ తీసుకోండి. ఇది మీరు తీసుకున్న ప్రాబ్లం లేదు, తీసుకుపోయిన ప్రాబ్లం లేదు. ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ కావాలన్నా మనం చేయొచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ రన్ బ్యాష్ కమెంట్, రన్ షెల్ కమెంట్ చూడండి, లేబుల్. ఓకే, ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ. ఇఫ్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ, దీనికి లేదా జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఒకసారి మ్యావెన్ చూద్దాం అండి, మ్యావెన్ చూసి మళ్ళీ దీనికి వద్దాం. మ్యావెన్, సో చూడండి మ్యావెన్, ఓకేనా, మ్యావెన్ 3.6.1, ఓకేనా, మ్యావెన్ 3.6.1. ఇక్కడ చూడండి వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏం వెర్షన్ కావాలో. 3.6.1, ఓకేనా, డన్. 3.6.1. నెక్స్ట్ ఇంకో మ్యావెన్ కావాలా, యాడ్ మ్యావెన్ 3.6.3. మీకు ఏ వెర్షన్ కావాలో 3.6.3, ఓకేనా, 3.6.3 ఆ వెర్షన్స్ తో బిల్డ్ చేసుకోవచ్చండి, ఓకేనా. సో ఇది డన్. ఇక్కడ ఈ రెడ్ మార్క్స్ అనేది వెళ్ళిపోతాయి. దీనికి జావా గిట్ కి ఎందుకు రాదో మనం చూద్దాండి, బట్ డిఫాల్ట్ మనకు అవసరం లేదు. కావాల్సిన స్పెసిఫిక్ వెర్షన్స్ తో దీనికి గిట్ పెద్ద ఇంపార్టెంట్ లేదు. ఇన్స్టాల్ చేయాలని చేయొచ్చు, ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ. తర్వాత యాడ్ ఇన్స్టాలర్, ఎగ్జిక్యూటర్, రన్ బ్యాష్ షెల్ కమాండ్, యాడ్ గిట్, ఓకే, యాడ్ గిట్. సో యాడ్ గిట్ అనే ఆప్షన్ వస్తుందండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఓకేనా, నో ప్రాబ్లం. ఈ గిట్ తో మనకి పెద్ద వెర్షన్స్ తో కాన్ఫ్లిక్ట్స్ ఏమి రావండి, జస్ట్ సేవ్ ఇట్. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ లో జేడీకి ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు, ఓకేనా. మొత్తం మ్యావెన్, ఇంకా మీకైనా గ్రాడల్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో
అంటే యాంట్ గ్రాడ్యులేట్ అంటే మనకి మ్యావెన్ ముందు టూల్స్ అండి. ఓకేనా, మ్యావెన్ ముందు టూల్స్ అన్నమాట. ఇవన్నీ జస్ట్ ఇవన్నీ అవుట్డేటెడ్, ఇవేం మనం వాడలేదు. ఇప్పుడు మనకి ఏవైతే వాడుకుంటున్నామో అవన్నీ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాం. క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా, క్లిక్ ఆన్ సేవ్ గైస్, డన్. సో ఇది చేశారండి. ఇది చేసిన తర్వాత ఓకేనా, ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ ఆప్షన్స్ చేస్తారో మనం చూద్దాం. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అయింది. ఇది ఎందుకంటే స్పెసిఫిక్ వెర్షన్స్ తో బిల్డ్ చేయాలంటే మన గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అనేది అవసరం. సో ఇప్పుడు చూడండి, గో టు ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఓకేనా, ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఇక్కడ క్లిక్ ఆన్ కాన్ఫిగర్. ఈ ఆప్షన్స్ మీరు అలవాటు అవ్వాలి ఈసారి. ఓకేనా, జాబ్ లో ఏం చేంజ్ చేయాలన్నా క్లిక్ ఆన్ కాన్ఫిగర్. సో కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ జాబ్ ని మల్టిపుల్ వెర్షన్స్ తో ఎలా బిల్డ్ చేయాలి, ఆ ఆప్షన్ నేను ఎక్కడ వెతుక్కోవాలి అంటే, సో ఇక్కడ చూడండి, ఇందాక జేడీకే అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నీ జాబ్ ఏ వెర్షన్స్ అయితే బిల్డ్ చేయాలో ఆ వెర్షన్స్ తో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. జావా 9, జావా 8. లేదు సిస్టమ్ అంటే ఈ సర్వర్ లో ఏదైతే ఉందో డిఫాల్ట్ జేడీకే దాంతో బిల్డ్ అవుతుంది. సిస్టమ్ అంటే దీంతో బిల్డ్ అవుతుంది. లేదు నాకు స్పెసిఫిక్ వెర్షన్స్ తో కావాలంటే బ్యాక్ ఎండ్ లో ఆ రిపోజిటరీ కనెక్ట్ అవి, అంటే గిటబ్ రిపోజిటరీ ఒరాకిల్ కనెక్ట్ అవి జావా తెచ్చుకొని దాని నుంచి బిల్డ్ చేస్తుంది. ఓకే, ఇది ఒక వెర్షన్. నెక్స్ట్ ఇది ఒక ఆప్షన్ అండి. ఓకేనా, జస్ట్ ఫర్ టైం బీయింగ్ ఈ ఆప్షన్స్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు ఇంటర్వ్యూస్ లో కానీ లేదా మీ రియల్ టైంలో కానీ. సో అందుకోసం మీకు చెప్తున్నది. సో ఈ డిఫాల్ట్ సిస్టమ్ కోసం వదిలేసాను. సో సెకండ్ ఏంటి, గిటబ్ నుంచి కోడ్ తెచ్చుకున్నాం. సో సెకండ్ ఆప్షన్ ఏంటి, మ్యావెన్ నుంచి కోడ్ బిల్డ్ చేయడం. అవునా కదా. సో మ్యావెన్ నుంచి కోడ్ బిల్డ్ చేయాలి అంటే చూడండి ఇక్కడ, అంటే ఇవన్నీ నేను లైన్ 1 by 1 ఆప్షన్ చెప్పట్లేదు, ఇవన్నీ ఓవరాల్ గా మనం చూద్దాం. సో మనకి కావాల్సిందంతా మనం చూద్దాం. సపోజ్ మనం ఏమైనా మార్కెట్కి వెళ్తే మనకి కావాల్సిన కూరగాయలు మనం ఫస్ట్ కొనుక్కుంటాం, అంతే తప్ప అవన్నీ ఉన్నాయని మనం ప్రతిదీ కొనుక్కోం కదా. సేమ్ ఇదే అనమాట. సో ఇక్కడ బిల్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. యాడ్ బిల్డ్ స్టెప్ అని ఉంది కదా. నేను యాడ్ బిల్డ్ స్టెప్ చేసిన తర్వాత మ్యావెన్ కి సంబంధించింది ఏమన్నా మీకు ఆప్షన్ కనబడుతుందా? మ్యావెన్ కి సంబంధించి ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్ అన్న ఆప్షన్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఓకే, క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. సో మ్యావెన్ లో కూడా ఎన్ని వెర్షన్స్ అయితే ఉన్నాయో అన్ని వెర్షన్స్ చూపిస్తుంది. నువ్వేనా స్పెసిఫిక్ వెర్షన్స్ తోనే బిల్డ్ చేయాలి అంటే ఆ స్పెసిఫిక్ వెర్షన్స్ తోనే బిల్డ్ చేయండి. లేదు డిఫాల్ట్ అనే ఆప్షన్ వస్తే వదిలేయండి. ఓకేనా, డిఫాల్ట్ ఆప్షన్ అంటే సిస్టమ్ తీసుకుంటుంది. లేదు అంటే జస్ట్ మీ ఇచ్చిందన్నమాట. గోల్స్ పాస్ చేయాలంటున్నాడు. గోల్స్ ఏం పాస్ చేయాలంటే మన మ్యావెన్ క్లీన్ ఇన్స్టాల్ అనమాట. క్లీన్ ఇన్స్టాల్ అలాగని చెప్పేసి మీరు మ్యావెన్ అన్న ప్రీవియస్ గా మ్యావెన్ నేను ప్రీవియస్ గా ఇచ్చాను కదా, మ్యావెన్ ఇవ్వాలా అంటే నో ప్రాబ్లం అండి. మ్యావెన్ ఏమి అవసరం లేదు, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకేనా, మ్యావెన్ లేకపోయినా ఇది నీట్ గా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, జస్ట్ మ్యావెన్ అనేది డిఫాల్ట్ గా తీసుకుంటుంది. అంటే ఇది మ్యావెన్ గా కన్సిడర్ చేసుకొని ఈ కమెంట్స్ ఏమైతే గోల్స్ ఇచ్చావో ఆ గోల్స్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట. సో మ్యావెన్ క్లీన్ ఇన్స్టాల్ కానీ సంథింగ్ ఏదైనా అనమాట. ఇక్కడ చూడండి వ్యాలిడేట్, కంపైల్, టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి. సో క్లిక్ ఆన్ సేవ్ చేస్తున్నాను. అంటే మన జాబ్ లో రెండో స్టెప్ చేశాను నేను ఇక్కడ, సో చూడండి క్లిక్ ఆన్ బిల్డ్ నౌ చేస్తున్నాను ఇక్కడ. సో క్లిక్ ఆన్ బిల్డ్ నౌ. సో చూడండి కన్సోల్ అవుట్పుట్ మన రిజల్ట్స్ చూద్దాం, ఎగ్జామ్ రిజల్ట్స్ చూద్దాం. ఏమైనా మిస్టేక్స్ చేస్తే కూడా మీకు కనబడుతుంది ఇక్కడ. సో చూడండి సంథింగ్ స్నాప్ షాట్ బిల్డ్ అవుతుందండి. అంటే గిటబ్ రిపోజిటరీ చూడండి, డౌన్లోడింగ్ ఫ్రమ్ సెంట్రలైజ్ రిపోజిటరీ. 3 types ఆఫ్ రిపోజిటరీస్ ఇన్ మ్యావెన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ ప్యాకేజెస్ అన్ని సెంట్రలైజ్ రిపోజిటరీ మళ్ళీ కనెక్ట్ అవ్వి అవన్నీ తెచ్చుకొని బిల్డ్ చేసుకుంటుందండి. ఇదంతా జెన్కిన్స్ చేస్తుంది, మనం చేయట్లేదు అంతే. సో నెక్స్ట్ 40 minutes కూడా మీరు అవైలబుల్లో ఉన్నారనుకుంటున్నాను ఈ రోజు. ఎందుకంటే ఈ ఫ్లోలో కంటిన్యూ చేస్తే ఇది మీకు కొద్దిగా బాగా అర్థమవుతుంది. మ్యాక్సిమం ఓకేనా 6:45 వరకు మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం ఈరోజు. ఓకే గైస్, జరుగుతుంది. మ్యావెన్ అంతా ఇన్స్టాల్ చేస్తుందండి, ఇన్స్టాల్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ మన థర్డ్ ఆప్షన్ ఏంటండి? ఇంకా థర్డ్ ఆప్షన్, వాట్ ఈస్ అవర్ థర్డ్ ఆప్షన్ గైస్? గ్లోబల్ టూల్ వార్ ఫైల్ అంటే జార్ ఫైల్ వార్ వస్తుంది, ఆ టామ్ గేట్ లో డిప్లాయ్ చేయాలి. టామ్ గేట్ లో డిప్లాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా బిల్డ్ చేయాలో నేను చూపిస్తాను. సో పెర్ఫెక్ట్ గైస్, పెర్ఫెక్ట్. ఇప్పుడు మనం చూద్దాం ఇది బిల్డ్ అయిపోయిన తర్వాత అంటే ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ డాష్ బోర్డ్ లో చూపిస్తుందండి. ఎర్రర్స్ వస్తే నేను కావాలని కొన్ని ఎర్రర్స్ రప్పిస్తాను, ఆ ఎర్రర్స్ ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో కూడా మనం చూద్దాం. బట్ చూడండి మనకి జార్ సంథింగ్ మన అవుట్పుట్ వస్తుంది కదా. అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకి స్టోర్ అవుతుంది అనమాట. ఎక్కడ చూడండి అవుట్పుట్ వచ్చి ఎక్కడ స్టోర్ అయిందండి? బిల్డింగ్ వార్. ఇక్కడికి వచ్చేయండి. వేర్
లిబ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ టార్గెట్ ఇక్కడికి వచ్చి పడింది. ఓకేనా, ఇక్కడికి వచ్చి పడింది అనమాట. సో చూడండి, ఓకేనా, జస్ట్ ఐఎమ్ కాపింగ్ దిస్. ఇక్కడ దాకా కాపీ చేస్తున్నాను, ఇక్కడ దాకా కాపీ చేసి, ఇక్కడ దాకా కాపీ చేసి సంథింగ్ ఇక్కడికి వెళ్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఇక్కడ క్యాస్ట్, ఓకేనా, ఇక్కడ ఇక్కడ వచ్చి పడింది. కానీ ఇది దీని పాత్ ఎక్కడ ఉండాలండి? దీని పాత్ ఎక్కడ ఉండాలి? ఇది వచ్చి ఇక్కడ కదా, ఇక్కడ పడకూడదు కదా. ఎక్కడ పడాలండి? ఎక్కడ పడాలి అంటే గైస్, ఎక్కడ పడాలి? వెబ్ యాప్స్ లో పడాలి. ఓకేనా. సో మీ టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేద్దాం ఒకసారి క్విక్ గా, ఒకసారి 2 minutes లో ఇన్స్టాల్ చేసేద్దాం. టామ్ క్యాట్ ఎలా ఇన్స్టాల్ చేయాలండి? సో ఇప్పుడు మీరంతా ఇప్పటికి పెర్ఫెక్ట్ అయ్యి ఉంటారు, పెర్ఫెక్ట్ అయ్యి ఉంటారు కదా, అయ్యారు. బట్ ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను చూడు. టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓపెన్ దిస్ పాత్. సో డౌన్లోడ్ యువర్ టార్ ఫైల్. పెద్ద అంటే మళ్ళీ కంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ చేయడాలు, టామ్ క్యాట్ స్టార్ట్ చేయడాలు, స్టాప్ చేయడాలు, ఇవన్నీ నేనేం చూపించను. ఎందుకంటే దాని గురించి డెడికేటెడ్గా 1.5 hours 1 hour మాట్లాడుకున్నాం. ఓకేనా. జస్ట్ నేను డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఓకే, డూప్లికేట్ ట్యాబ్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఓకేనా, ఇది టార్ ఫైల్ ఉంది. జస్ట్ సూడో టార్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి గైస్? సూడో టార్ xvf అపాచీ. ఓకేనా, అపాచీ. సో ఫైన్. నెక్స్ట్ జస్ట్ ఐ వాంట్ టు రీనేమ్ దిస్. రీనేమ్ చేయడానికి కమాండ్ ఏంటంటే ప్రతిదీ కమాండే. మీరు ఏం చేయాలన్నా కమాండే కంపల్సరీ అనమాట. కమాండ్ లేకపోతే మనం కమాండ్స్ నేర్చుకోకపోతే మనం డెవాప్స్ కదా, డెవాప్స్ AWS మనం ఏది నేర్చుకోలేం. జస్ట్ రీనేమ్ ఇట్ టు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. సో మై రిక్వైర్మెంట్ ఈస్ tomcat 8. సో cd tomcat 8 cd web apps. ఓకేనా. పర్మిషన్ జనరేట్, నో ప్రాబ్లం. cd రూట్ యూజర్ గా మారుతున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ ఈ యూజర్ తో కూడా చెయ్యాలంటే చెయ్యొచ్చు, దానికి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, నేను అవి కూడా నేర్పిస్తానండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ వెబ్ యాప్స్. సో పీడబ్ల్యూడి అండి. ఓకేనా, పీడబ్ల్యూడి. సో నా ఫైల్ ఎక్కడ ఉంది అంటే బిల్డ్ చేసిన తర్వాత వచ్చి ఇక్కడ పడుతుంది. కానీ ఎక్కడ పడాలి? సో బిల్డ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వెబ్ యాప్స్ లో పడాలి. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ ఆప్షన్ వాడాలి? దీనికి ఏ ఆప్షన్ వాడాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటి గైస్? ఇక్కడ ఉన్న డేటా ఇక్కడ మూవ్ చేయాలంటే కాపీ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు కదా. నేను కాపీ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఎస్, పెర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, సో సారీ, ఇది కాదు, ఇది జెన్కిన్స్ అనమాట. సో గో టు ఫండ్స్ ట్రాన్స్ఫర్, గో టు కాన్ఫిగర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఏ ఆప్షన్కి వెళ్తున్నా అంటే బిల్డ్ ఆప్షన్లోకి వెళ్తున్నాం. మళ్ళీ బిల్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ అని ఉంది కదా. ఎగ్జిక్యూట్ షెల్ అంటే ఏమిటో కాదు, మీరు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో, అంటే మనం ఇక్కడ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం లైనెక్స్ లో, అవునా కదా. అంటే సర్వర్ లో ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ సూడో mkdir ఋషి అని ఇస్తున్నాను. చూడండి, సూడో mkdir ఋషి ఇస్తున్నాను. అలాగే నువ్వు ఏ పాత్రలో సిడి ఓపీటీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఆ కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయి. సంథింగ్ మీరు ఏం చేయాలనుకున్నా, ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ కమెంట్స్ లో చేద్దాం, మనం చూపిద్దాండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సూడో ఫస్ట్ సిడికి వెళ్తానండి, సిడి హోమ్ లోకి వెళ్తాను. సిడి హోమ్ లోకి వెళ్ళిన తర్వాత, ఓకేనా, సిడి హోమ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ సూడో mkdir జాబ్ సంథింగ్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఏమంటే డెవాప్స్ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఈ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. ఓకేనా, ఆటోమేటిక్గా సిడి హోమ్లోకి వెళ్తుంది. అంటే ఈ మ్యావెన్ క్లీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ డైరెక్టరీలోకి వెళ్తుంది, ఈ ఫైల్ క్రియేట్ చేసేస్తుంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే నాకు ఇక్కడ ఏదో ఫైల్ ఎక్కడ ఉంది నా ఫైల్ అండి? ఇక్కడ ఉంది. సో పీడబ్ల్యూడి, క్లిక్ ఆన్ పీడబ్ల్యూడి గైస్. ఓకేనా, క్లిక్ ఆన్ పీడబ్ల్యూడి. సో దిస్ వన్ హియర్. సో కాపీ చేయడం కమెంట్. సో గైస్, కాపీ చేయడం మీరే కమెంట్ చెప్పాలి. సో కాపీ చేయడం కమెంట్ ఏంటంటే సూడో చెప్పండి. ఒక పాత్రలో ఉన్న ఫైల్ ఇంకో పాత్ర పంపించాలంటే
SCP, sudo CP or SCP, anything is fine అండి. ఓకేనా? sudo CP, this is your source file. టార్గెట్ లోపల ఏ ఫైల్ ఉంది, ఓకేనా? దిస్ ఈజ్ ఆ ఫైల్ తీయండి. ఆ ఫైల్ తీసి ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? డెస్టినేషన్ పాత్ ఎక్కడ, స్పేస్ ఇచ్చి డెస్టినేషన్ పాత్ ఎక్కడండి? కాపీ దిస్ పాత్, ఓకేనా? కాపీ దిస్ పాత్ అండ్ దిస్ ఈజ్ యువర్ డెస్టినేషన్ పాత్. ఎక్సలెంట్ గైస్. సో అంతేనండి, ఓకేనా? అంతే, అలా చేస్తే అయిపోతుంది. నేను డైరెక్ట్ గా చెప్పేసే కన్నా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ ఎర్రర్స్ వస్తే, ఓహో ఈ ఎర్రర్ ఎందువల్ల వచ్చింది, ఆ ఎర్రర్ అందువల్ల వచ్చింది అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. నేను ఇక్కడ కూడా ఇంకొక 5 to 10 minutes తీసుకుంటాను. బోర్ ఫీల్ అవ్వకండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఓకేనా? జస్ట్ ఓకేనా, ఇక్కడ సింపుల్ గా ఈ ఎర్రర్ వస్తుంది, ఈ ఎర్రర్ ముందు అలా రిజాల్వ్ చేయాలని చెప్పి ఆ ఫైల్లోకి వెళ్ళి నేను కాన్ఫిగరేషన్ చేంజెస్ చెయ్యట్లేదు. ఆ ఎర్రర్స్ చూపించిన తర్వాత మీకు చేంజెస్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా కొద్ది బాగా అర్థమవుతుంది అనమాట. సో జస్ట్ ఐఎమ్ సేవింగ్ దిస్ ఫైల్, ఓకేనా? సేవింగ్ దిస్ ఫైల్ అండ్ క్లిక్ ఆన్ బిల్డ్ నౌ అనే ఆప్షన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఓకేనా? బిల్డ్ నౌ అనే ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మళ్ళీ ఎగ్జామ్ రిజల్ట్స్ రండి, ఓకేనా? బిల్డ్ నౌ ఎగ్జిక్యూట్, చూడు సంథింగ్ అయిపోయింది. అండ్ మనకు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి అండి, ఓకేనా? మనకి కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఏంటి ఇదేదో నో టీటీవై ప్రెసెంట్ అండ్ నో ఆస్ పాస్వర్డ్ ప్రోగ్రామ్ స్పెసిఫైడ్ అని చెప్పి ఏదో ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ తీయండి చెప్తాను ఒకసారి. ఈ ఎర్రర్ తీసి మన రఫ్ నోట్స్, ఏది రఫ్ నోట్స్ కాదు, ఇది మెయిన్ ఇంపార్టెంటే. జస్ట్ ఓకేనా, జస్ట్ ఇక్కడ చూడండి, నో టీటీవై ప్రెసెంట్ అండ్ నో ఆస్ పాస్వర్డ్ ప్రోగ్రామ్ స్పెసిఫైడ్ అంటే ఏంటిది, దీనికి అర్థం ఏంటి? నేను నిజంగా మనకి సబ్జెక్ట్ మనకి తెలుసు కాబట్టి మనం ఈజీగా అరే ఇది ఎలాగొచ్చింది, అది అలాగొచ్చింది అని మనం మాట్లాడేసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇది కొత్తగా మీకు జెన్కిన్స్ కొత్తగా వాడుతున్నారు అనుకుందాం. ఈ ఎర్రర్ని చూసినప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ చాలా రిలాక్స్ అయిపోయి మనకి ఇక్కడ ఏం ఎర్రర్ అయితే వచ్చిందో, ఓకేనా? ఏమైతే ఎర్రర్ వచ్చిందో జస్ట్ అలా కాపీ చేస్తున్నాను, ఓకేనా? కాపీ చేసి నేను గూగుల్లో, అంటే దీని ద్వారా నేను ఏం చెప్తాను అనుకుంటే మీకు సర్చింగ్ స్కిల్స్, గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి అనే పదం కూడా మీకు నేర్పిస్తున్నాను అనమాట. ఇది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. గూగులింగ్ లేకపోతే మనం చిన్న టాస్క్ కూడా మనం చేయలేము ఆర్గనైజేషన్లో, ఓకేనా? సో ఇటువంటి స్టాక్ ఓవర్ఫ్లో మనం చెప్పానా లేదా, స్టాక్ ఓవర్ఫ్లో ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ అనమాట. మీకు ఎప్పుడైనా ఈ ఆప్షన్ కనుక దొరికితే జస్ట్ దీనికి వెళ్ళిపోండి. సో ఓపెన్ అండ్ నెక్స్ట్ దీంతో పాటు నేను మల్టిపుల్ ఆప్షన్స్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక దాంట్లో నచ్చకపోతే, ఎందుకంటే ప్రతి వెబ్సైట్లో కూడా పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఉండాలని రూల్ లేదు, నాకు నచ్చింది నేను తీసుకుంటాను అనమాట. సో నేను ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత, ఓకేనా? ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఏదో నో టీటీవై ప్రెసెంట్ సంథింగ్ ఏదో వస్తుంది, చూద్దాం, చదువుకుంటూ వెళ్దాం. సో అంటే ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ విత్ నో సూడో అండ్ నో పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ ఇఫ్ యువర్ ఇంటెంట్ టు రన్ సూడో సంథింగ్ ఏదేదో ఇచ్చాడు, బట్ ఒకసారి చూద్దాం, ఓకేనా? అంటే ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ విత్ సూడో అండ్ నో పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్, ఇది మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకండి ఈ టాస్క్ ఎవరు చేస్తున్నారు, సంథింగ్ ఇది చూడండి, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. నో టీటీవై ఎవడు అంటే మళ్ళంటోడే ఎవడో జెన్కిన్స్ కూడా వాడుతున్నాడు. ఎప్పుడు వాడాడు 2 years 2 months ago, అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇది ఎప్పుడో లైనోడ్ అనేవాడు ఎప్పటి నుంచో చేసి రిజల్ట్ కూడా నాకు ఇచ్చాడు. ఈ ఆన్సర్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అండి, ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. అసలు ఇది పర్ఫెక్ట్ ఆన్సరే ఒప్పుకుంటా, కానీ ఎర్ర ఎందుకు వచ్చిందో మనం ఒకసారి నేర్చేసుకుందాం. మ్యాటర్ ఏంటంటే ఈ టాస్క్ ఉంది కదా, ఈ టాస్క్ జెన్కిన్స్ ఏది మంది, ఈ టాస్క్ ఉంది కదా, ఈ టాస్క్ ఎవరు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ అనేది ఎవరు చేస్తున్నారు? ఒక జెన్కిన్స్ అనే యూజర్ చేస్తున్నాడు, అవునా కదండి? ఈ టాస్క్ ఎవరు చేస్తున్నారండి? ఈ టాస్క్ నేను చేయట్లేదు, జెన్కిన్స్ అనేవాడు చేస్తున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా, జెన్కిన్స్ అనే యూజర్ ఎవరైనా క్రియేట్ చేసామా మనం డాష్ బోర్డ్లో? జెన్కిన్స్ అనే యూజర్ మనం డాష్ బోర్డ్లో క్రియేట్ చేసామా? జస్ట్ మీకు తెలిసింది చెప్పండి. నో జెన్కిన్స్ అనే సూడో యాడ్ యూజర్ అనే జెన్కిన్స్ అనే యూజర్ నేను క్రియేట్ చేయలేదు కదా. ఓకే, ఒక యూజర్ క్రియేట్ అయిన తర్వాత ఆ యూజర్ క్రియేట్ అయ్యిందో లేదో ఏ పాత్కెళ్ళి చెక్ చేయాలండి? ఒక యూజర్ క్రియేట్ అయిన తర్వాత అంజలి, ఉమా అండ్ మనోజ్, శివ యూజర్ క్రియేట్ అయిన తర్వాత ఆ యూజర్ క్రియేట్ అయ్యిందో లేదో కన్ఫర్మేషన్ కోసం ఏ పాత్కెళ్ళి చెక్ చేస్తాం? క్యాట్ ఈటీసీ క్యాట్ ఈటీసీ కాదండి, క్యాట్ ఈటీసీ PASSWD, ఓకేనా? క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ PASSWD అంటే నీ సర్వర్లో ఎన్ని యూజర్స్ ఉన్నాయో లిస్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు లేదా,
జెన్కిన్స్ అనే యూజర్ ఉందా అండి? ఎస్. జెన్కిన్స్ అనే యూజర్ నేను క్రియేట్ చేశానా? లేదు. బై డిఫాల్ట్ గా బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేసేసుకుంటాయి. ఆ సర్వీస్ వర్కౌట్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటాయి అనమాట. సంథింగ్ MySQL ఇన్స్టాల్ చేసిన, Ansible ఇన్స్టాల్ చేసిన, డాకర్ ఇన్స్టాల్ చేసిన, Kubernetes ఇన్స్టాల్ చేసిన, దానికి కావాల్సిన డిపెండెన్సీస్ యూజర్స్ అన్ని అవి క్రియేట్ చేసుకుంటాయి. ఆ రోజు నేను ఒక జస్ట్ మన సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లోనో AWS లో ఒక యూజర్ క్రియేట్ చేశాను. మనోజ్ అనే యూజర్ ఏదో క్రియేట్ చేశాను. ఆ యూజర్ ఎందుకు టాస్క్ చేయలేకపోయాడండి? ఆన్సర్ గైస్, ఆన్సర్ ప్లీజ్. ఫస్ట్ క్లాస్ మీరు చెప్పాలి. జస్ట్ జెన్కిన్స్ అనే యూజర్ ఆ రోజు నేను క్రియేట్ మనోజ్ అనే పర్మిషన్, ఓకేనా, పర్మిషన్ ఇష్యూ వల్ల చేయలేపాడు. ఆ పర్మిషన్ ఇష్యూ నేను ఎక్కడికి వెళ్ళి రిజాల్వ్ చేశాను. పర్మిషన్, నో పర్మిషన్స్, ఓకేనా. కాన్ఫిగ్ అదే ఎక్కడ సూడోస్ ఫైల్లో రాహుల్ సంథింగ్ గైస్, సూడోస్ ఫైల్ అని మీరు చెప్పాలండి. ఈ ఆన్సర్ కోసం ఎంతసేపు మీరు కొద్దిగా చెప్పాలి, కొద్దిగా యాక్టివ్గా ఉండాలి, ఓకేనా. సూడో విఐ సూడోలోకి వెళ్ళి జెన్కిన్స్ అనే యూజర్ కి ఫుల్ పర్మిషన్స్ ఇస్తే నా పని అయిపోయినట్ట లేదా? ఐ మీన్ నా ఎర్ర రిజాల్వ్ అయిపోయినట్ట కాదా? జెన్కిన్స్ అనే యూజర్ కి సూడో విఐ సూడోలోకి వెళ్ళి పర్మిషన్స్ ఇస్తే వర్క్ అయిపోయింది. దట్స్ ఇట్ గైస్, ఓకేనా. సో గైస్, చాలా మంది రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు రెస్పాండ్ అవ్వాలండి. రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏం చేయలేను అసలు. అంటే నేనేం చేయలేనంటే నేను క్లాస్ చెప్పేస్తాను, మీరు కొద్దిగా కమ్యూనికేట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇట్స్ అప్ టు యూ గైస్. సూడో విఐ సూడో, ఓకేనా. సూడో విఐ సూడో, ఓకేనా. సూడో విఐ సూడో అని ఓపెన్ చేస్తే సంథింగ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే జెన్కిన్స్ అనే యూజర్ క్రియేట్ చేయండి. జెన్కిన్స్ అనే యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఈక్వల్ టు ఆల్ సంథింగ్ ఇక్కడ ఏవైతే ఉందో నేను ఇచ్చేస్తాను, ఓకేనా. అంటే రూట్ యూజర్ ఎటువంటి టాస్క్ అయినా చేయగలడు అని ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి కదా, అలాగే జెన్కిన్స్ అనేవాడు కూడా ఎటువంటి టాస్క్ అయినా చేయగలడు అని చెప్పేసి ఇక్కడ నేను చేశానండి. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ చిన్న ఎక్స్ట్రా కూడా చెయ్యాలి. ఏంటంటే చూడండి, మన ఎర్రర్ ఏంటి? నో ఆస్క్ పాస్ ప్రోగ్రామ్ స్పెసిఫైడ్. నో ఆస్క్ పాస్ అంటే ఆక్పాక్ లో ఉంది, బట్ స్టిల్ నో ఆస్క్ పాస్ అంటే పాస్వర్డ్ అడగకూడదు అనే ప్రోగ్రామ్ స్పెసిఫై చేయలేదు. అర్థవుతుందా లేదా? ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్ లో ఆటోమేషన్ జరుగుతుందండి. ఆటోమేషన్ అడిగినప్పుడు ప్రతిసారి పాస్వర్డ్ అడిగి సూడో ఎంటర్ చేసుకోవాలంటే ఇలాంటివి మనకు కుదరదు. అంటే ఇక్కడ నో ఆస్క్ పాస్వర్డ్ అంటే ఇక్కడ జెన్కిన్స్ అనేవాడు ఏ టాస్క్ చేసినా పాస్వర్డ్ అనేది అడగకూడదు. నో PASSWD, నో పాస్, ఓకేనా. నో పాస్వర్డ్ అని చెప్పి కాల్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చాను. చూడండి, జెన్కిన్స్ ఆల్ ఈక్వల్ టు ఆల్, ఇక్కడ ఏం చేయలేదు, నో పాస్వర్డ్ అని చెప్పి కాల్ అని ఇచ్చానండి. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. మీ ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో చూడండి, పోనీ అన్న నువ్వేదో ఇచ్చావు, నాకు రెఫరెన్స్ కావాలంటే రెఫరెన్స్ కావాలంటే చూడండి, ఇప్పుడు ఒక బ్లాగ్ చూపించాను, ఏదో బ్లాగ్. నో పాస్వర్డ్, ఓకేనా. నో పాస్వర్డ్ ఆడిచ్చింది నేను చేశానండి, అంతమించి ఏం లేదు, ఓకేనా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. అంటే మనకు తెలియాలి సూడో విఐ సూడో ఓపెన్ చేయాలి, ఓకేనా, ఏ ఫైల్ కింద యాడ్ చేయాలి, ఇలాంటివన్నీ మనకు తెలియాలి అనమాట. తెలిస్తే మనకి కొద్దిగా వర్క్ క్లియర్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇది నానో ఎడిటర్. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? నేను ఓపెన్ చేసేటప్పుడు విఏ ఎడిటర్ లో ఓపెన్ చేశాను, కానీ సూడోస్ ఫైల్ అనేది నానో ఎడిటర్ లో ఓపెన్ అవుతుంది. నానో ఎడిటర్ నుంచి బయటకు రావాలంటే కమెంట్ గైస్. నానో ఎడిటర్ నుంచి బయటకు రావాలంటే కమెంట్ ప్లీజ్. నానో ఎడిటర్ నుంచి బయటకు రావాలంటే కంట్రోల్ ఎక్స్ షిఫ్ట్ వై ఎంటర్. పర్ఫెక్ట్ గైస్, ఓకేనా. కంట్రోల్ ఎక్స్ షిఫ్ట్ వై ఎంటర్. పర్ఫెక్ట్, డన్. దీన్ని నేను రీస్టార్ట్ అది ఏం చేయవసరం లేదండి, ఓకేనా. రీస్టార్ట్ అది ఏం చేయవసరం లేదు. ఈ సూడోస్ ఫైల్ కి మిగతా అన్ని మీరు రీస్టార్ట్ చేయాలి. సో గైస్ కమాన్, మళ్ళీ మన జాబ్లోకి రండి. సో జాబ్లోకి వచ్చే ముందు బిల్డ్ ఫెయిల్యూర్ అయిందా లేదా? అంటే బిల్డ్ ఫెయిల్యూర్ అయింది, అవునా కదా? సో సిడి, ఓకేనా, బిల్డ్ ఫెయిల్యూర్ అయింది. సిడి ఓపీటీ సిడి హోమ్లోకి వెళ్తాం సార్. సిడి హోమ్, ఓకేనా. సిడి హోమ్లో కూడా నేను ఇక్కడ ఒక ఫైల్ ఏదో క్రియేట్ చేయమన్నాను, అది కూడా క్రియేట్ అవ్వలేదు. సో ఇందాక చూడండి ఒకసారి. ఇందాక మనకు బిల్డ్ సక్సెస్ అయితే, అంటే ఇందాక మీరు సక్సెస్ అయిందో లేదో, బిల్డ్ సక్సెస్ అయినప్పుడు ఏమొచ్చింది? బ్లూ కలర్ లో వచ్చింది. బిల్డ్ సక్సెస్ అయినప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు రెడ్ కలర్ లో వచ్చింది అనమాట. అన్న మీరు అడగొచ్చు, అన్న నాకు బిల్డ్ సక్సెస్ అయితే మనకి గ్రీన్ కలర్ కదన్నా,
ఓకేనా. మనకి గ్రీన్ కలర్ కదా రావాలి, మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది గ్రీన్ అంటే సక్సెస్, రెడ్ అంటే ఫెయిల్యూర్, బట్ బ్లూ కలర్ లో ఉంది ఏంటంటే జస్ట్ మనం మళ్ళీ ప్లగ్ ఇన్ డౌన్లోడ్ చేసుకుని మార్చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతను డెవలప్ చేసింది ఎవరండి, జస్ట్ మన ఇండియన్ అతను కాదు డెవలప్ చేసింది, ఎవరో సంథింగ్ కౌశిక కవగుచి అని చెప్పాను కదా, బయట అతను డెవలప్ చేశాడు, ఓకేనా, అవుట్ ఆఫ్ ఇండియా. సో జపనీస్ వాడు అనమాట, సంథింగ్ జపనీస్, ఐఎమ్ నాట్, తను లొకేషన్ ఐఎమ్ నాట్ షూర్, ఆ డెవలపర్ అనేవాడు, బట్ అదర్ దెన్ ఇండియన్ అండి. సో వాళ్ళ రూల్స్ ప్రకారంగా బ్లూ అంటే సక్సెస్ అన్నట్టుగా ఇది చూపిస్తుంది. మన తగ్గట్టుగా మనం మార్చుకుందాం, సో నో ప్రాబ్లం. అండ్ దానికన్నా మెయిన్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది ఇంతకు ముందు నేను చెప్పలేదు, ఇప్పుడు నేను చెప్తాను. లాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడండి, లాస్ట్ సక్సెస్ ఎప్పుడు గైస్? ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా. ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. లాస్ట్ సక్సెస్ మొత్తం ఎన్ని బిల్డ్స్ చేశాను, ఇక్కడ ఎన్ని బిల్డ్స్ చేశాను, మొత్తం 3 బిల్డ్స్ చేశాను, అందులో సెకండ్ బిల్డ్ సక్సెస్ అయింది, లాస్ట్ సక్సెస్. లాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడు? థర్డ్ బిల్డ్ లో ఫెయిల్యూర్ అయింది, ఓకేనా. థర్డ్ బిల్డ్ లో అనేది ఫెయిల్యూర్ అయింది అనమాట. సో గైస్, ఇందాక చేసినప్పుడు మళ్ళీ ఒకసారి బిల్డ్ చేస్తాను, మళ్ళీ ఒకసారి కాదు 2-3 సార్లు బిల్డ్ చేశాను. ఇందాక చేసినప్పుడు ఇలా సూర్యుడిలా బగబగగా మండుతుంది, ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మబ్బులు కమ్మాయి అనమాట, ఓకేనా, మబ్బులు కమ్మాయి. మళ్ళా చూద్దాం స్టేటస్. ఈసారి ఏంటి, బిల్డ్ అవుతుంది, జస్ట్ కీప్ వాచింగ్, నో ప్రాబ్లం. బ్యాక్ టు ప్రాజెక్ట్ మళ్ళా ఫెయిల్యూర్ అయింది, ఓకేనా, మళ్ళీ ఫెయిల్ అయింది అనుకుందాం, మళ్ళీ ఫెయిల్ అయింది. జస్ట్ కమ్ టు అగైన్ డాష్ బోర్డ్, అంటే మీకు వెదర్ రిపోర్ట్ ఒకసారి చూపిద్దామని. ఈసారి మబ్బులు, ఇందాక జస్ట్ మబ్బులు ఫుల్గా వచ్చినాయి, ఈసారి ఏంటంటే డైరెక్ట్ వర్షం పడిపోతుంది అనమాట. డైరెక్ట్ గా వర్షం పడుతున్నట్టు, ఏదో ఉరుములు పడుతున్నట్టుగా మీకు డాష్ బోర్డ్ అనేది చూపిస్తుంది, ఓకేనా. వర్షం పడుతున్నట్టుగా, ఉరుములు పడుతున్నట్టుగా మీకు చూపిస్తుంది అనమాట. సో చూడండి, దట్స్ ఇట్ గైస్, ఓకేనా. ఇక్కడ మనం చూస్తే అంటే సేమ్ వర్షం పడుతుంది, అంటే వెదర్ రిపోర్ట్ అండి, మరి ఏం లేదు. అంటే ఇది జాబ్ బిల్డ్ చేయడానికి 6 seconds పట్టింది, బట్ రియల్ టైమ్ లో మీకు ఎంత పడుతుందండి, ఒక్కో జాబ్ బిల్డ్ చేయడానికి 10 minutes, 15 minutes, 20 minutes, 30 minutes, డిపెండ్స్ అపాన్ యువర్ జాబ్. డన్ గైస్, డన్. అండ్ ఇది నేర్చుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ అయినా బిల్డ్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందో చెప్తాను. ఎందుకంటే ఈ టాస్క్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, కాబట్టి మళ్ళా ఓవర్టేక్ చేసేటప్పుడు మీకు ఫెయిల్యూర్ వస్తుంది, నో ప్రాబ్లం. సో చూడండి, ఆ టాస్క్ ఏంటి, మన వెబ్ యాప్స్ లో కోడ్ పడాలా లేదా, సిడి ఓపీటీ, సిడి టామ్క్యాట్, నెక్స్ట్ సిడి టామ్క్యాట్ 8 అండ్ సిడి వెబ్ యాప్స్. రియల్ టైమ్ లో వెబ్ యాప్స్ లో మనం వార్ ఫైల్స్ డిప్లాయ్ చేస్తాము. పర్ఫెక్ట్ గైస్, చూడండి, సిడి snapshot.var. ఇంతకుముందు ఇక్కడ లేదు, ఇక్కడికి ఎలాగొచ్చింది, నా జెన్కిన్సే తీసుకొచ్చిందండి, ఓకేనా, దట్స్ ఇట్ గైస్, ఓకేనా. అయినా మనకు బిల్డ్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందంటే సిడి హోమ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే డెవాప్స్ అనే ఫైల్ డైరెక్టరీ అది క్రియేట్ అయిపోయింది, మళ్ళీ క్రియేట్ అయ్యేటప్పుడు చేసి ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే షెల్ స్క్రిప్ట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందండి, మళ్ళీ ఈ టాస్క్ చేయమంటే అది ఎర్రర్స్ ఇస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ హ్యాష్ కింద పెడుతున్నాను. హ్యాష్ అంటే ఏంటి, హ్యాష్ అని పెడుతున్నాను అంటే, హ్యాష్ అంటే దీనికి అర్థం ఏంటంటే, మనకి అప్పుడు మన తెలుగులో మాట్లాడుకోవాలంటే ఆర్ట్లో అటువంటి టైప్ అనమాట, ఓకేనా, హ్యాష్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఉన్నా లేనట్టే, ఓకేనా, ఇక్కడ దాకా వస్తుందండి, ఈ టాస్క్ చేస్తుంది. 1 minute, ఈ టాస్క్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాష్ అనే అర్థం ఉందంటే అది ఆ కమెంట్ ని ఎగ్జిక్యూట్ చేయదు, ఓకేనా, ఆ కమెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయదు, ఈ 2 steps ని స్కిప్ చేయమని అర్థం. ఇంకా మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకోవాలంటే హ్యాష్ అంటే స్కిప్ అని, మన తెలుగులో అంటే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయమని అర్థం, దట్స్ ఇట్ గైస్, ఓకేనా. ఇప్పుడు చూడండి, క్లిక్ ఆన్ సేవ్ చేసిన తర్వాత, ఓకేనా, బిల్డ్ నౌ చేయండి. బిల్డ్ నౌ చేస్తానండి, చేస్తే చూడండి, అవుట్పుట్ చెక్ చేయండి, కన్సోల్ అవుట్పుట్, దిస్ ఇస్ కన్సోల్ అవుట్పుట్. సో చూడండి, sudo scpvar సక్సెస్ఫుల్ గా కాపీ అయింది, మీకు నో టీటీపీవై ఎర్రర్ అనేది పోయింది, ఓకేనా. సపోజ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డెవాప్స్ ఇంజనీర్ కనుక ఇంటర్వ్యూ తీసుకుంటే వాట్ ఈస్ నో టీటీపీవై ఎర్రర్ ఇన్ జెన్కిన్స్ అంటే మీరు టక్మని చెప్పాలన్నమాట. యాక్చువల్లీ డ్యూ టు దిస్ పర్మిషన్ ఇష్యూ విల్ బి గెటింగ్ దట్ టైప్ ఆఫ్ ఎర్రర్, we will be resolving that error by going to the sudo vi files, and we will be adding Jenkins user with special permissions అని చెప్పి చిన్నగా స్లోగా నీట్గా చెప్పేస్తే ఆ వర్క్ అయిపోయినట్టే. సో ఇక్కడ నేను ఏవైతే స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేశానో, ఓకేనా, ఇక్కడ ఏవైతే మన జాబ్స్ ను ఆటోమేట్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేశానో ఆ స్టెప్స్ అని మనం మాట్లాడుకున్నాం, ఓకేనా.
అంటే స్టిల్ ఇది ఏమైనా ఆటోమేషన్ అండి? ఒకసారి చెప్పండి. ఇది ఏమైనా ఆటోమేషనా? నేను సపోజ్ ఇప్పుడు మొన్న స్టార్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నేను ఏదో సంథింగ్ లంచ్కి ఏదో వెళ్ళాను అనుకుంటున్నాను. అంటే ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు మధ్యాహ్నం 2కి లంచ్కి వెళ్ళాను. ఆమె 2 కాదు 1కి లంచ్కి వెళ్ళాను. నా డెవలపర్ అనేవాడు మెయిల్ పెట్టాడు. మెయిల్ పెడితే మళ్ళీ ఏం చేయాలి? ఓకేనా? ఓకే, జస్ట్ ఒక్క నిమిషం. జస్ట్ 1 minute జస్ట్ చిన్న మెసేజ్. ఎస్ గైస్, ఓకే డన్. ఓకే, డెవలపర్ అనేవాడు మెయిల్ పెడితే ఏంటి, కోడ్ పుష్ చేశాడు అని నాకు మెయిల్ పెడతాడు. మెయిల్ పెడితే ఏం చేయాలి? నేను లంచ్ నుంచి వచ్చి నా ల్యాప్టాప్లోకి లాగిన్ అవ్వి ఈ మైక్ బటన్ కొడుతూ కూర్చోవాలా? ఈ మైక్ బటన్ కొడుతూ కూర్చోవాలా? కాదే, ఇదేం ఆటోమేషన్ కాదు కదా. స్టిల్ నేను ఒప్పుకుంటా, లోపల జరిగేవన్నీ ఆటోమేషన్ జరుగుతున్నాయి. లోపలన్నీ మీరు ఇక్కడ 4 స్టెప్స్ మనం ఎన్ని ఎగ్జిక్యూట్ చేసాం, 4 కాదండి, మీరు 100 ఎగ్జిక్యూట్ చేయండి. ఆ మైక్ బటన్ కొడితే అవన్నీ ఆటోమేట్ అవుతాయి. బట్ ప్రతిసారి నేను ఎక్కడికైనా వచ్చి ఆ మైక్ బటన్ కొట్టడం అనేది నాకు కొద్ది ఇబ్బందికరం అనమాట. సో ఈ స్పెసిఫిక్ టాస్క్ని ఆటోమేట్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. దాన్ని బిల్డ్ ట్రిగర్ అంటారు అనమాట. బిల్డ్ ట్రిగర్ అనే ఆప్షన్ ఉంది. నేను కరెక్ట్గా ఇప్పటి నుంచి చూడండి, నాకు తెలిసి మీకు టైం అవుతుంది, కంటిన్యూస్గా కంటున్నారు వినడం కష్టమే. ఒక 10 minutes కాన్సన్ట్రేట్ చేయండి. 10 minutes కాన్సన్ట్రేట్ చేయండి, యూర్ డన్. మనకి అంటే ఆప్షన్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు గిట్ లోన్కి గిట్ పుల్ గిట్ ఫెచ్ కి ఓకేనా? గిట్ ఫెచ్ కి డిఫరెన్స్ తెలుసు కదండి? తెలుసా లేదా? తెలుసు, మనకి ఇవన్నీ తెలుసు. ఏంటి అంటే దీని గురించి సెపరేట్ గా మాట్లాడుకున్నాం. ఈ 3 ఏం చేస్తాయి? ఈ 3 కోడ్ సెంట్రలైజ్ డిపాజిటరీ కోడే తెస్తుంది. కానీ ఒక్కొక్క టాస్క్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఏది ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో మనం అన్ని డిసైడ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకేనా? బిల్డ్ ఆటోమేటికల్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో అది ఏంటో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఒక్కొక్క ఆప్షన్కి 5 minutes తీసుకుంటాను. జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్, ఓకేనా? జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. ఫండ్స్ ట్రాన్స్ఫర్ చూడండి. ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఆటోమేట్ చేయాలంటే మళ్ళీ కాన్ఫిగర్. ఈ రోజుకి నాకు గ్యారంటీగా తెలుసు మీకు ఈ ఆప్షన్స్ అన్ని లైట్గా అలవాటు అయ్యి ఉంటాయి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఈ టాస్క్ అనేది మీకు పెర్ఫెక్ట్గా చేసుకుంటారు. యా, ఫైన్ అండి. సో గైస్, లెట్స్ అబ్జర్వ్ నౌ. ఇక్కడ బిల్డ్ ట్రిగర్ అనే ఆప్షన్ ఉంది కదా. బిల్డ్ ట్రిగర్ అంటే ఏంటి? గన్ లో చిన్న ట్రిగర్ ఆప్షన్ ఉంటుంది కదా, గన్ లో ఒక చిన్న ట్రిగర్ ఉంటుంది, ఆ టైప్ అనమాట బిల్డ్ ట్రిగర్ అనమాట. ఓకేనా? బిల్డ్ ట్రిగర్. సో బిల్డ్ ని ట్రిగర్ చేయడానికి మనకి ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ చిన్న ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఇగ్నోర్. ఇవన్నీ రేపు డిస్కస్ చేస్తానండి, ఎందుకంటే ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ అయినా సరే మనం మాట్లాడుకుందాం. బట్ ఇవి 3 ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్డ్ పీరియాడికల్లీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ హబ్, ఓకేనా, హుక్ ట్రిగర్ ఆప్షన్, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోల్ ఎస్సిఎం. ఓకేనా? ఈ 3 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. 3 ఎలా యూజ్ చేయాలో కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? 3 కూడా ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకుందామండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బిల్డ్ పీరియాడికల్లీ. ఓకేనా? బిల్డ్ పీరియాడికల్లీ అనమాట. నోట్ ప్యాడ్ చేస్తాను. ఓకే, 1 minute. బిల్డ్ పీరియాడికల్లీ అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బిల్డ్ పీరియాడికల్లీ అంటే జస్ట్ అంటే దీనికి అర్థం ఏంటండి? బిల్డ్ పీరియడ్ అంటే ఏంటి అంటే టైం వైజ్ గా కాదా. మన స్కూల్ డేస్ లో మన స్కూల్కి వెళ్ళిపోతే ఏంటి, 9కి ప్రేయర్, ఓకేనా, 9కి ప్రేయర్, తర్వాత 9:30కి 9:45 ఫస్ట్ పీరియడ్, 10:30కి బ్రేక్. అంటే ఒక టైమింగ్ సెట్ చేసుకుంటాం, అంటే ఒక పీరియడ్ సెట్ చేసుకుంటాం అనమాట. మ్యాథ్స్ క్లాస్, సైన్స్ క్లాస్ ఎలాగో అలా పీరియడ్ సెట్ చేసుకుంటాం కదా. అది కూడా సేమ్ ఒక బిల్డ్ పీరియడ్కి వెళ్ళమంట. అంటే పర్టికులర్ టైంలోనే నువ్వు బిల్డ్ చేయరా, పర్టికులర్ టైంలోనే నువ్వు 1 గంట కొట్టరా, ఆ టైప్ ఆఫ్ ఆప్షన్లో బిల్డ్ పీరియడ్ కలిగి. అంటే దీనికి మీరు టైం సెట్ చేయాలి. ఓకేనా? దీనికి మీరు టైం సెట్ చేయాలన్నమాట. టైం సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తుంటే క్రాన్ ట్యాబ్ అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకోవాలి.
క్రాన్ ట్యాప్స్ అంటే క్రాన్ ట్యాప్ సింటాక్స్ అంటే క్రాన్ ట్యాప్ సింటాక్స్ అనేది ఏంటంటే ఒక జాబ్ ని బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యేది క్రాన్ ట్యాబ్ అనమాట. ఓకేనా? ఒక జాబ్ ని అంటే మన మాన్యువల్ ఇంటరప్షన్ లేకుండా దానంతటా అది బిల్డ్ అవ్వడానికి మనకి క్రాన్ ట్యాప్ సింటాక్స్ వాడతాము. అంటే క్రాన్ ట్యాప్ సింటాక్స్ అంటే ఏంటి చెప్తాను. 5 స్టార్స్ ఉంటాయండి. 5 స్టార్స్, స్టార్ 1, స్టార్ 2, స్టార్ 3, స్టార్ 4, స్టార్ 5. ఈ స్టార్ 5. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 5 స్టార్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేస్తాను. 5 స్టార్స్ అంటే కూడా ఏంటో చెప్తాను. బట్ మనకి స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్దామని మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ 5 స్టార్స్ చేసి సేవ్ చేశానండి. ఇక్కడ ఎన్ని బిల్డ్స్ ఉన్నాయి? 10 బిల్డ్స్. ఇప్పుడు టైం ఎంత అయింది? 1:03. ఓకేనా? 1:03. జస్ట్ అబ్జర్వ్ ఇట్. 1:03 అంటే 1:03 అని ఎందుకు వస్తుంది? టైం జోన్ డిఫరెంట్ చూపిస్తుంది. నో ప్రాబ్లం. 1:03 టైం జోన్ సర్వర్లో సెట్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. 1:03 అయింది కదా. 1:04 చూద్దాం. ఒకసారి 1:04 చూద్దాం. టైమ్ ఈజ్ 1:03 నౌ. (1:04) అవ్వట్లేదా? 1:03. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, కొన్ని సెకండ్స్. అంటే జస్ట్ 1:03కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూపించినట్టున్నాను. ఒక 50 సెకండ్స్ అంతా వెయిట్ చేయాలనుకుంటా. అంత అవసరం లేదు. జస్ట్ కొద్దిసేపు అండి, అయిపోతుంది. అంటే 5 స్టార్స్ అంటే ఏంటో చూపిస్తాను ఫస్ట్. ఇది ఏంటో మీకు అర్థమైతే జస్ట్ అది స్లోగా అర్థమైపోతుంది అనమాట. సో చూడండి, ఇది నేను ఎక్కడైనా మైక్ సింబల్ కొట్టానా? మైక్ సింబల్ ఎంటర్ చేశానా గైస్? ఎక్కడైనా మైక్ సింబల్ నేను ఎంటర్ చేశానండి? మైక్ సింబల్ ఎంటర్ చేశానా? లేదు. అయినా బిల్డ్ అయింది. 11 అయింది. 11th బిల్డ్ వచ్చింది. మైక్ సింబల్ నేను ఎంటర్ చేయలేదు. చూడండి, నా మౌస్ కూడా నేను గాల్లోనే పెడుతున్నా. ఓకేనా? నేను దేన్ని మూవ్ చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ 1:10 అయ్యిందంటే ఓకేనా? జస్ట్ అంటే ఇక్కడ ఏదో టైం ఓకే, ఇది లాస్ట్ సక్సెస్. సారీ, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇది 1:03 అంటే జస్ట్ లాస్ట్ సక్సెస్ అండి. లాస్ట్ టైంకి ఇప్పుడు చిన్న డిఫరెన్స్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు 1:10 అవుతుంది, మళ్ళీ బిల్డ్ అవుతుంది. చూడండి, 1:10 బిల్డ్ అవుతుంది, 1:11 బిల్డ్ అవుతుంది, 1:12 బిల్డ్ అవుతుంది, 1:13 బిల్డ్ అవుతుంది. అలా కంటిన్యూస్ గా బిల్డ్ అవుతానే ఉంటుంది. ఓకేనా? అలా కంటిన్యూస్ గా బిల్డ్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు 1:10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 13 అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందండి? ఒకసారి జనరల్ గా ఒకసారి ఆన్సర్ చెప్పండి. నేను బిల్డ్ పీరియడికల్లో 5 స్టార్స్ పెడితే దానికి అర్థం ఏంటండి? చూడండి, మళ్ళీ బిల్డ్ అయిపోయింది, మళ్ళీ బిల్డ్ అవుతుంది. 12 మళ్ళీ బిల్డ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. గైస్ మాట్లాడండి. బిల్డ్ పీరియడికల్లో 5 స్టార్స్ పెడితే దానికి అర్థం ఏంటండి? ఎవ్రీ మినిట్ బిల్డ్. ఎస్ గారు కరెక్ట్. గైస్ మీరు మీతో ఎందుకు చెప్పట్లేదు? ఆటోమేషన్ టు ఎవ్రీ మినిట్. ఎగ్జాక్ట్లీ. టైం టు ఓకే, మినిట్ టు మినిట్. అవునా? ఎవ్రీ మినిట్ అది బిల్డ్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇందాక నాకు ఒక రిక్వైర్మెంట్, నా స్టూడెంట్ ఏం చెప్పాను అన్న, నా డెవలపర్ ఈవినింగ్ 5కి బిల్డ్ చేయమంటారని చెప్పానా లేదా? సో ఇప్పుడు మనం ఈవినింగ్ 5కి ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఈవినింగ్ 5కి ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఈవినింగ్ 5కి ఎలా బిల్డ్ చేయాలో తెలియాలంటే నేను ఇక్కడ 5 స్టార్స్ అని చెప్పాను కదా. ఈ 5 స్టార్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? 5 స్టార్స్ అంటే దీన్ని క్రాన్ ట్యాప్ సింటాక్స్. ఓకేనా? క్రాన్ ట్యాప్ అని కొట్టిన పర్లేదు, క్రాన్ ట్యాప్ సింటాక్స్ అని కొట్టిన పర్లేదు. గూగుల్లోకి వెళ్ళి క్రాన్ ట్యాగ్ అని కొట్టండి. క్రాన్ ట్యాబ్ గురు అంటే చెప్తాను. దీనికి ఒక చిన్న సింపుల్ టెక్నిక్ కూడా ఉంది, నేను చెప్తాను ఒకసారి అండి గైస్. ఓకేనా? చూడండి, క్రాన్ ట్యాబ్స్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాం, మనకి ఈజీగా ఏదైతే అవుతుందండి. జస్ట్ ఎనీథింగ్ అండి, అన్ని చేసేది ఒకటే, అంత సింటాక్స్ కూడా ఒకటే. సో వచ్చేది క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. క్లారిటీ వచ్చింది. ఓకేనా? ఇది ఫస్ట్ స్టార్ అండి, ఇది సెకండ్ స్టార్, ఇది థర్డ్ స్టార్, ఇది 4th స్టార్, ఇది 5th స్టార్. ఓకేనా? 5 స్టార్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ స్టార్ అంటే మినిట్. ఓకేనా? ఫస్ట్ స్టార్ అంటే మినిట్. సెకండ్ స్టార్ అంటే అవరు. అంటే 0 to 24 hours, 0 to 59 minutes. థర్డ్ స్టార్ అంటే డే ఆఫ్ ఎ మంత్, అంటే 1, 2, 3, 4 అంటే మన డేస్ ఉంటాయి కదా, డేస్ అండి. 4th స్టార్ అంటే మంత్. ఓకేనా? 4th స్టార్ అంటే మంత్. అండ్ 5th స్టార్ అంటే డే ఆఫ్ ఎ వీక్. అన్న నాకైనా చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను, మీకు అర్థం అవడానికి ట్రై చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన నువ్వు సపోజ్ ఈవినింగ్ ఈరోజు 5కి బిల్డ్ చేయమని చెప్పినా సరే నేను చేశాను, కానీ నాకు ఎక్కడో చిన్న డౌట్గా ఉందనంటే మీ డౌట్ పోవడానికి నేను వెబ్సైట్ కూడా చెప్తాను. సో ఆ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. బట్ టైం బీయింగ్ ఇవి అబ్జర్వ్ చేద్దాం.
ఫస్ట్ స్టార్ ఈజ్ మినిట్, సెకండ్ స్టార్ ఈజ్ అవర్, థర్డ్ స్టార్ ఈజ్ డే ఆఫ్ ఎ మంత్, ఫోర్త్ స్టార్ ఈజ్ మంత్ అండి, ఫిఫ్త్ స్టార్ ఈజ్ ఎ డే ఆఫ్ ద వీక్. సో ఇప్పుడు ఒక చిన్న మన నోట్ ప్యాడ్ తీసి మనం సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఓకేనా, సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుందాం. మీ డెవలపరు ఈవినింగ్ 5 o'clock అంటే 5 stars అంటే ఎవ్రీ మినిట్ అని మీకు అది గుర్తుంది కదా, 5 star అంటే ఎవ్రీ మంత్. ఇప్పుడు మీ డెవలపరు ఈవినింగ్ 6 o'clock, ఓకేనా, 6 o'clock 10th minute కి బిల్డ్ చెయ్యాలి అంటున్నాడు. ఈవినింగ్ 6 o'clock 10th minute కి బిల్డ్ చెయ్యాలి అంటున్నాడు. సో సింటాక్స్ ఏంటో ఒక్కసారి సరదాగా రాసి చూపిస్తాను, అది ఎస్ఓ కాదో మీరు ఇక్కడ పెట్టండి. నేను ఇక్కడ సింటాక్స్ రాస్తాను, అది ఎస్ఓ కాదో మీరు చెప్పండి. ఓకేనా, సో దట్స్ ఇట్. నా డెవలపర్ ఏం చెప్పాడు, ఈవినింగ్ 6 o'clock కి 10th minute పెట్టమన్నాడు. అంటే 10th minute అంటే ఫస్ట్ స్టార్లో ఏంటి, ఫస్ట్ 10 వేసేసుకుంటా, ఫస్ట్ మినిట్ అయిపోయింది. సెకండ్ ఏంటి, అవర్ అంటే ఈవినింగ్ 6 o'clock. 6 o'clock అంటే నా ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ పనిచేయదు, రైల్వే టైమింగ్స్ అనమాట. సో 6ని ఏమంటారండి, 6ని 18 అంటారా లేదా, 6ని 18 అంటారా లేదా? మిగతా 3 ఏమైనా చేంజెస్ చేయమన్నాడా, అంటే డే ఏమైనా మెన్షన్ చేశాడా, లేదు. అంటే స్టార్ అంటే ఏంటి, ఎవ్రీడే 6 o'clock 10th minute, అవునా కాదండి? నెక్స్ట్ మంత్, స్టార్ పెట్టేస్తున్నాను. స్టార్ అంటే ఏంటి, ఎవ్రీ మంత్ ఎవ్రీ డే 6 o'clock 10th minute. నెక్స్ట్ డే ఆఫ్ ద వీక్ స్టార్ పెట్టేశాను. అంటే ఇక జస్ట్ ఎవ్రీ డే అంటే జస్ట్ ప్రతి 0 to 6 అని సండేస్ అంటారండి. నేను ఈ నంబరింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఈ 3 stars పెట్టేస్తే దీనికి అర్థం ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్, త్రూ అవుట్ ద మంత్, త్రూ అవుట్ ద డే 6 o'clock కి 10th minute కి జాబ్ బిల్డ్ అవుతుంది. ఈ సింటాక్స్ కరెక్టా కాదా? జస్ట్ ఒకసారి మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పండి. నేను ఇంకా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమయ్యేలా నేను చేస్తాను. మీకు క్లారిటీ రావడం గురించి, అంటే నేను డైరెక్ట్ గా క్రాన్ టేబుల్లో అవి చూపించేస్తాను, మీకు క్లారిటీ రాదు. ఇలా మాట్లాడితే మీరు ఏ టైం అయినా మీరు సెట్ చేయగలరని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ ఎస్ అండి, ఈ ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు డైలీ 2 o'clock నాకు డైలీ ఆఫ్టర్నూన్ లేదా మార్నింగ్ 10:30 AM కి మీరు సింటాక్స్ రాసి నాకు ఇక్కడ చార్ట్ లో పెట్టండి. 10:30 AM కి డైలీ 10:30కి బిల్డ్ అవ్వాలి, ఆ సింటాక్స్. సింపుల్ అండి, ఇందులో ఏం ఆలోచించడానికి ఉంది. ఎస్ ఎవ్రీ వన్ గైస్. సో అది కాపీ చేసాను, అక్కడ మీరు పేస్ట్ చేయాలి అందరూ, నాకు అక్కడ ప్రతి ఒక్కరి పేరు కనబడాలి. డైలీ 10:30కి ఇది బిల్డ్ చేయాలి. ఓకే గైస్, పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏంటంటే నాకు డైలీ 10:30కి ఓకేనా, డైలీ 10:30కి సాటర్డే ఒకరోజే బిల్డ్ చేయాలి, బిల్డ్ అవ్వాలి. నాకు సాటర్డే ఒకటే కావాలి. సాటర్డే ఎస్, ఓకేనా, జస్ట్ ఐ అగ్రీ. ఇక్కడ మీకు చిన్నది మీరు ఇది పర్ఫెక్ట్ గా చూపిస్తే పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. అంటే మీకు చిన్న కొంతమందికి డౌట్స్ వస్తాయి, నేను చెప్పేస్తాను. సో మీరు ఏదైతే సింటాక్స్ తీసుకున్నారో అదే నేను తీసుకుంటున్నాను, చివరిది నెంబర్ ఒకటో వదిలేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, 0 and 6 ఆర్ సండే ఏదో అంటున్నాడు, అవునా, 0 సండే. నెక్స్ట్ 1 మండే, 2 ట్యూస్డే, 3 వెడ్నెస్డే, 4 ఫ్రైడే, 5 సాటర్డే, 6 మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో పప్పులో కాలేసాను, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకేనా, సాటర్డే. అండ్ చూడండి మళ్ళీ 7 ఏంటి, 7 అంటే మళ్ళీ సండే. ఓకేనా, మళ్ళీ 7 అంటే సండే అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే 0 and 7ని సండే కింద ట్రీట్ చేయండి, 0 and 7ని సండే కింద ట్రీట్ చేయండి. ఇప్పుడు ఇదే సింటాక్స్ ని సాటర్డే బిల్డ్ చేయమంటున్నా, ఇక్కడ సాటర్డే అని పెట్టండి. 6 సండే బిల్డ్ చేయమంటున్నాడా, 7 వెడ్నెస్డే బిల్డ్ చేయమంటున్నాడా, వెడ్నెస్డే, సంథింగ్ 3, అంతేనండి.
లేదు అంటే మీకు నెంబర్స్ కొద్దు అన్న, నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను నెంబర్తో. నో ప్రాబ్లం గైస్, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. మీకు సాటర్డే బిల్డ్ అవ్వాలంటే సాటర్డే అని పెట్టండి, మండే బిల్డ్ అవ్వాలంటే మండే అని పెట్టండి. అంటే దీనికి ఒక్కదానికి ఈ ఆప్షన్ ఉంది, ఓకేనా? అంటే మీరు లెటర్స్ లో కూడా మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఎక్స్ట్రా వస్తుంది. మీరు ఓకేనా, జస్ట్ అంటే మీ వీక్ లో వచ్చిన ఫస్ట్ లెటర్స్ కూడా మీరు కాన్ఫిగర్ చేయొచ్చండి. అదేనండి క్రాన్ ట్యాప్ సింటాక్స్. అది ఎప్పుడు అడుగుతాడో, సపోజ్ మంత్ లో అడుగుతున్నాడు అంటే ఈ ఫోర్త్ లో ఇది మార్చేయండి. సెకండ్ మంత్ రోజు మండే ఇలా పెడితే దీనికి అర్థం జనవరి మండే రోజున 10:30కే బిల్డ్ అవుతుంది, ఓకేనా? సో ఈ క్రాన్ ట్యాప్ సింటాక్స్ మీకు పెర్ఫెక్ట్ అయ్యారా అంటే, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యాను అంటారు. సో అందుకని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు అర్థమైతే నేను గూగుల్ నుంచి కూడా ఎలా సెర్చ్ చేయాలో నేను చూపిస్తాను. ఇది మీకు అర్థమైందా? క్రాన్ ట్యాప్ సింటాక్స్ ఏ డేట్ ఇచ్చినా మీరు చేయగలరా? మార్నింగ్, నైట్, వీక్ డేస్, వీక్ మధ్యలో, వీకెండ్స్ చేయగలరా? ఈజీగానే ఉంది కదా, ఈజీగానే ఉంటుందండి. సో సో ఇదే సింటాక్స్. ఇది నేను కొద్ది మన తెలుగులో మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతే మించి ఏమీ లేదు. సో ఇప్పుడు నేను క్రాన్ ట్యాబ్ నుంచి తీసుకోవాలంటే క్రాన్ ట్యాబ్ టైం కొద్దిగా తీసుకుని ఇంకో 10 minutes అండి, కొద్దిగా త్వరగా కంప్లీట్ చేద్దాం అంటే అంత లేట్ అవుతుంది. బట్ స్టిల్ మనకు త్వరగా జాబులు రావాలి కాబట్టి కొద్దిగా త్వరగా ఎక్కువసేపు మాట్లాడుకోవాలి. క్రాన్ ట్యాబ్ అట్ 5:30 PM డైలీ అని కొట్టండి. క్రాన్ ట్యాబ్ అట్ 5:30 PM డైలీ. అంటే ఈ డైరెక్ట్ గా 5:30 రాదు, జస్ట్ టైం అటు ఇట్లో ఉంటుంది, మనం మార్చేసుకుందాం, నో ప్రాబ్లం, ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఇచ్చిన టైంలో వాడు ఏమి ఇవ్వడు, కొద్దిగా అటు ఇటులో ఇస్తాడు, మనం తగ్గట్టుగా మనం మార్చుకుందాం అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా, చూడండి ఈ క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఈ ఎగ్జిక్యూట్ చేయండి, నేను తర్వాత చూపిస్తాను. సో ఇది ఎంత 10:30 అన్నాను, ఒక డైలీ 2:30 AM అంటాడు. సో చూడండి 2:30 మిగతాదంతా ఎగ్జిక్యూట్ చేశాడు. క్లియరా? ఇలాంటి చిన్న చిన్న అన్ని, ఓకేనా? సో క్రాన్ జాబ్ అట్ ఫ్రైడే. ఈ క్లాస్ మళ్ళీ ఇంకోసారి మీరు రివిజన్ చేయకూడదు, అందుకనే ప్రతిదీ చెప్పేస్తున్నాను ఒకసారిగా. క్రాన్ జాబ్ అట్ సాటర్డే 10 or 11, ఓకేనా? జస్ట్ అలా ఎగ్జిక్యూట్ చేయండి. సో చూడండి క్రాన్ జాబ్ ఇవ్వలేదా, హౌ టు రన్ క్రాన్ జాబ్ ఆన్ ఎవ్రీ వీక్ ఆన్ సండే సంథింగ్ ఏదో ఇస్తాడు, నో ప్రాబ్లం, మనకు తెలుసు. జస్ట్ ఆ సింటాక్స్ గురించి మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అనమాట. మనకు తెలిసినా సరే ఎవరైనా పక్కోడు రే ఇది కరెక్టరా అంటేనే మనకి అప్పుడు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మనకి ఎంత తెలిసినా కొద్దిగా చూడండి, అర్థమైందా? దీనికి అర్థం ఏంటంటే సండే మార్నింగ్ 8 o'clock 5th minute బిల్డ్ చేసాడు, అవునా కదా? ఇది సండే అనమాట. 0 అన్న సండే, 7 అన్న సండే. ప్రతి ఆప్షన్ డిస్కస్ చేశాను. ఐ హోప్ ఈ సింటాక్స్ లో మీకు క్లియర్ ఉంటుంది అని అనుకుంటున్నాను. అది ఒక ఆప్షన్ అండి, ఓకేనా? సో దట్స్ ఇట్. సో చూడండి ఎన్ని బిల్డ్స్ అయిపోయినాయి అంటే, లాస్ట్ 10 minutes నుంచి మాట్లాడుకుంటున్నాం. మీరు ప్రతి మినిట్ బిల్డ్ చేయడానికి మీరు కాన్ఫిగర్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, కన్ఫర్మ్ కదా ఈ ఆప్షన్ అంటే బిల్డ్ పీరియడ్కి వెళ్ళి టైం సెట్ చేయడం అనేది మీకు అందరికీ పెర్ఫెక్ట్గా వచ్చు. లాస్ట్ 6 minutes అండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతిసారి బిల్డ్ చేయడం అవసరం ప్రతి మినిట్? ఆన్సర్ ప్లీజ్. డెవలప్స్ ఇంజనీర్లు ఆన్సర్ చెప్పండి. ప్రతి మినిట్ బిల్డ్ చేయడం అవసరం? డెవలప్ నో జాబ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు డెవలపర్ ఈవినింగ్ 5 o'clock బిల్డ్ చేయమంటే చేయొచ్చు కదా, ఎందుకంటే ఇది డెవలపర్ ఏం చెప్తే మనం అదే చేయాలి. ఈవినింగ్ 5 చేయమంటే చెయ్యాలి, కానీ ప్రతిసారి బిల్డ్ చేయడం అనేది అన్నవసరం. సో ఆప్షన్ ఏంటంటే, ఎందుకంటే ఈ ఆప్షన్ ఇప్పుడు దీనికి వచ్చిన లాజిక్ ఉంది, అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, జస్ట్ చూద్దాం ఒక్క నిమిషం. సో ఇక్కడ 5 stars తీసేసి మీ డెవలపర్ ఏ రోజైతే మీకు టైం ఇచ్చాడో, ఏ రోజైతే టైం ఇచ్చాడో ఆ టైం మార్చేసుకుంటే ఈ బిల్డ్ పీరియడ్కి వెళ్ళే ఆప్షన్ క్లియర్ అయిపోయినట్టు మీకు, అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పోల్ ఎస్ఈఎం ఆప్షన్కి వస్తున్నాను. ఇది తీసేస్తున్నాను అందుకనా, ఓకేనా? జస్ట్ ఇది ఆప్షన్ తీసేస్తున్నానండి. పోల్ ఎస్ఈఎం ఆప్షన్ ఇస్తున్నాను. నేను పోల్ ఎస్ఈఎంలో 5 stars ఇస్తున్నాను. పోల్ ఎస్ఈఎంలో ఇక్కడ చిన్న లాజిక్ పట్టేస్తే మీరు ఈ టాపిక్ అయిపోయినట్టే. పోల్ ఎస్ఈఎంలో 5 stars ఆప్షన్ ఇచ్చి జాబ్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 24 జాబ్ నెంబర్ 24. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 123కి జాబ్ బిల్డ్ అవుతుందా అవ్వదా?
మల్టిపుల్ ఆన్సర్స్ చెప్పాలండి. మీరందరూ చెప్పాలి. అంటే మల్టిపుల్ ఆన్సర్స్ కాదు, మీకు అనిపించింది చెప్పండి. 123కి జాబ్ బిల్డ్ అవుతుందా అవ్వదా? సునీల్ నో అన్నారు, మోహన్ నో అన్నారు. నెక్స్ట్ ఇంకా నో, మేబీ నో, మేబీ. ఇది పెర్ఫెక్ట్ ఆన్సర్, మేబీ నో. ఎస్, పెర్ఫెక్ట్ గా నో అని చెప్పిన వాళ్ళు రవివర్మ నో. మీరందరూ చాలా ఎవరైతే పెర్ఫెక్ట్ గా నో అని చెప్పారో ఎందుకో మీరు ఇక్కడ వాయిస్ జస్ట్ స్పీకర్ లో వద్దు, జస్ట్ ఇక్కడ చాట్ లో చెప్పండి. పెర్ఫెక్ట్ గా నో అని చెప్పిన వాళ్ళు ఎందుకు అవ్వదా నాకు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. పోలేసేంలో కూడా నేను 5 స్టార్ పెట్టాను, కానీ ఎందుకు బిల్డ్ అవుతుంది అంటున్నారు మీ ఎవరైనా అండి, జస్ట్ మీ ఆన్సర్ చెప్పండి. చేంజ్ మరి జస్ట్ మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ ఆర్ శివ సునీల్, మీ ఆన్సర్ నాకు కావాలి. సత్య, మీ ఆన్సర్ మీకు కావాలి. ఆర్ శివ, సత్య. అండ్ నెక్స్ట్ వినూత్న జాయిన్ అవ్వలేదు ఈరోజు, శ్రీధర్ జాయిన్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, అప్డేట్స్. సో ఓకేనండి, ఫైన్. నేనే చెప్పేస్తాను ఆన్సర్. ఈ పోలెసియం అనే ఆప్షన్ ఎప్పుడంటే నేను రియల్ టైంలో నా ప్రతి ప్రాజెక్ట్స్కి పోలెసియం 5 స్టార్సే పెట్టేస్తాను. ఓకేనా? పోలెసియంలో ప్రతిసారి 5 స్టార్స్కే ఆప్షన్ పెడతాను అనమాట. 5 స్టార్ కంటే దానికి అర్థం ఏంటి? 5 స్టార్ కంటే బిల్డ్ పీరియడ్కిల్లో ప్రతి మినిట్ బిల్డ్ అవుతుందండి. బిల్డ్ పీరియడ్కిల్లో ప్రతి మినిట్ బిల్డ్ అవుతుంది. బట్ పోలెసియంలో 5 స్టార్ పెట్టినా సరే ప్రతిసారి బిల్డ్ అవ్వదు. ఎప్పుడైతే కోడ్లో చేంజెస్ ఉన్నాయో అప్పుడే బిల్డ్ అవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ పోలెసియం అనేది, అంటే జెన్కిన్స్ ఏం చేస్తుంది అంటే ప్రతి మినిట్, ఓకేనా, ఎవ్రీ మినిట్. ఒకసారి మీకు రాస్తాను. పోలెసియం ఎవ్రీ మినిట్ గిట్హబ్కి వెళ్ళి చెక్ చేస్తుందండి. గిట్హబ్కి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తుంది అనమాట. ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. చెక్ చేసి చేంజెస్ ఏమి లేకపోతే బిల్డ్ జరగదండి. నో చేంజెస్, స్పెల్లింగ్ రాంగ్, నో చేంజెస్ నో బిల్డ్ అనమాట. ఈవెన్ యూ బిల్డ్ 5 స్టార్ 1 2 3 4 5, నువ్వు 5 స్టార్ ఇచ్చేసినా సరే నో చేంజెస్ నో బిల్డ్ అనమాట. ఒకవేళ కనుక ఒక చిన్న స్మాల్ చేంజెస్ జరిగినా వెంటనే బిల్డ్ జరుగుతుంది. ఓకేనా? ఒక స్మాల్ చేంజెస్ జరిగినా వెంటనే బిల్డ్ జరుగుతుంది. అంతేనండి లాజిక్. అర్థమైందా? ఏమైనా చేంజెస్ ఉంటేనే జరుగుతుంది, ఏమైనా చేంజెస్ లేకపోతే జరగదు. మీరు 5 స్టార్ ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు పోలేసేంలో. దట్స్ ఇట్ గైస్, ఆప్షన్ అయిపోయింది. దట్స్ ఇట్. ఇది ఈ 2 ఆప్షన్లు చెప్తే థర్డ్ ఆప్షన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో డన్, సేవ్ చేస్తాను జాబ్. చూడండి, అలా 24 దగ్గరే ఉంటుంది, బట్ జరగదు. ఇప్పుడు నేను కోడ్లో సమ్ చేంజెస్ చేయనా? కోడ్లో సమ్ చేంజెస్ అంటే నేను ఇదంతా క్లోన్ చేసుకొని ఒక ఫైల్ యాడ్ చేసి పుష్ చేసి ఈ రామాయణం అంతా నేను ఇప్పుడు చేయట్లేదు. ఏం చేస్తున్నాను, డైరెక్ట్ ఇక్కడ కూడా చేంజెస్ చేయొచ్చా లేదా? ఫైల్లో ఇక్కడ కూడా చేంజెస్ చేయొచ్చా లేదా గైస్? ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ అని చెప్పేసి చేంజెస్ చేయొచ్చా లేదా? ఎస్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ ఫైల్, క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఏంటి? జెన్కి లేదు, పోలెసియం కదా, పోలెసియం టెస్ట్. ఇక్కడ పోలెసియం టెస్ట్ ఈవినింగ్ బ్యాచ్. ఓకే, ఈవినింగ్ అని చెప్పి సంథింగ్ ఏదో చేంజెస్, అంటే డెవలపర్ కోడ్ పెట్టుకుంటారులేండి, బట్ స్టిల్ ఇక్కడ నేను కమిట్ చేంజెస్. లాస్ట్ చేంజెస్ ఎంత మనీ? 24. ఓకేనా? 24. ఒక్క ఆప్షన్ అండి, జస్ట్ ఒక్క ఆప్షన్, కొద్దిగా ఓపికతో ఉండండి. చూడండి, జస్ట్ చేంజెస్ జర్నీ అంటే కమిట్ చేశాను. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో చూడండి, అంటే మినిట్ మారే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, మినిట్ మారే వరకు వెయిట్ చేయండి. చేంజెస్ ఉంటేనే అప్డేట్స్ జరుగుతాయి, లేదంటే జరగవు. మళ్ళా డెవలపర్ చేంజెస్ చేసే వరకు ఆ చేంజెస్ అలాగే ఉంటాయి.
సో ఏంటి, టైం మారిందే, టైం మారింది, బట్ స్టిల్ చేంజెస్ ఎందుకు జరగలేదండి? సో ఒకసారి మళ్ళీ మన జాబ్లోకి వెళ్దామండి. చేంజెస్ అవ్వాలి, బట్ స్టిల్ ఎందుకు అవ్వలేదు? 24th ఓకేనా, రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఓకేనా, సో ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ గో టు యువర్ జాబ్స్. ఎక్కడ మిస్టేక్ అయింది మంది? ఓకే, గో టు కాన్ఫిగర్. జాబ్లో ఏ చేంజెస్ చేయాలని కాన్ఫిగర్కి వెళ్దాం ఒకసారి. జస్ట్ కొద్దిసేపు అయిపోతుంది, జస్ట్ 1 minute. ఇక్కడ మిస్టేక్ ఏం చేయలేదు, మనం పర్ఫెక్ట్గానే ఇచ్చామా? పోల్ ఎస్సిఎం 1 2 3 1 2 3 4 5 ఎస్ అండి. 1 2 3 4 5 3 4 5 ఎస్. గిట్హబ్ రిపోజిటరీ ఏదండి? డెమో ప్రాజెక్ట్. నేను డెమో ప్రాజెక్ట్స్లోనే చేంజెస్ చేశాను, డెమో ప్రాజెక్ట్స్లో చేంజెస్ చేశాను. ఒక్కసారి ఆగండి, మళ్ళీ సేవ్ చేసి నేను టెస్ట్ చేస్తాను ఒకసారి, ఎందుకు అవ్వలేదు మనం వెరిఫై చేద్దాం. మాస్టర్ బ్రాంచే కదా ఇది, మాస్టర్ బ్రాంచ్ పెట్టాను ఇక్కడ. అది చూసారా, అబ్జర్వ్ చేసారా లేదండి? ఇలాంటి చిన్న లాజిక్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయకపోతే ఆర్గనైజేషన్లో మనం బుర్ర కొట్టుకోవాలన్నమాట. సో ఎందుకు అవ్వలేదు? లేదు లేదు వరి లేదు రవి, ఫైల్ యాడ్ అయింది, ఫైల్ యాడ్ అయింది. మీరు కనుక ఇది ఈ ఇష్యూ కానీ ట్రబుల్ షూట్ చేస్తే నిజంగా సూపర్ అసలు. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్లే మనం చాలా ఏడిపిస్తాయి. ఇట్ మనం ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అలాంటి సిల్లీ మిస్టేక్స్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకేనా, జస్ట్ ఒకసారి చూద్దాం. ఓకేనా, అంజలి అండ్ రిమైనింగ్ ఎవ్రీ వన్ ఎవరైతే క్లాస్ మొత్తం ఫాలో అయ్యారో, జస్ట్ ఏనా ఎందుకు మనం చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ ప్రాసెస్, బట్ స్టిల్ ఎందుకు జరగలేదు? ఆ చిన్న లాజిక్ కనుక మనం పట్టకపోతే, మళ్ళీ ఆ లాజిక్ పట్టకపోతే ఏం చేయాలి తెలుసా? మళ్ళీ ఇంకో కొత్త జాబ్ క్రియేట్ చేయడం, రీఫ్రెష్ చేయ అవసరం లేదు. జెన్కిన్స్ ప్రతి మినిట్ దాని అంతా అది రీఫ్రెష్ చేసుకుంటారు. మళ్ళీ కొత్త జాబ్ క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ ఇలాంటివి అనమాట చిన్న చిన్న. బట్ స్టిల్ ఎందుకు అవ్వలేదు ఒకసారి చెప్పండి. సో వెరీ సింపుల్ గైస్, వెరీ సింపుల్. ఓకేనా, ఇది మీరు నేను చూపించిన తర్వాత ఓహో అన్న ఫీలింగ్ అయితే మీకు గ్యారంటీగా వస్తుంది. నేను జాబ్ ఓపెన్ చేయనా? ఎస్, జాబ్ ఓపెన్ చేసాను, చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ సభా, ఎగ్జాక్ట్లీ. ఫైల్ సేవ్ ఇన్ బ్రాంచ్, నాట్ ఇన్ మాస్టర్. ఎగ్జాక్ట్లీ. సో చూడండి ఇక్కడ, చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఏ జాబ్ కాన్ఫిగర్ చేశారండి ఆటోమేట్ చేయడానికి? ఏ బ్రాంచ్ కాన్ఫిగర్ చేశారు? మాస్టర్. నువ్వు చేంజెస్ ఎక్కడ చేసావు? అర్థమవుతుందా? లాజిక్ అర్థమైందా లేదా? మీరు ఒక బ్రాంచ్లో చేంజెస్ చేసి ఇంకో బ్రాంచ్ని పిలిచి ఇది ఆటోమేటిక్గా బిల్డ్ అవ్వమంటే ఎలా బిల్డ్ అవుతుంది? నో అండి, ఇది బిల్డ్ అవ్వదు. ఓకేనా, ఇది బిల్డ్ అవ్వదు. మరి మీరు అడగొచ్చు, అన్న మరి పోల్ ఎస్ఎంఏలో బిల్డ్ అయిపోయింది. పోల్ ఎస్ఎంఏలో బిల్డ్ అవుతుంది, ఆ చేంజెస్తో సంబంధం లేదు కదా. పోల్ ఎస్ఎంలో ప్రతి మినిట్ బిల్డ్ అవ్వమని చెప్పాను, ప్రతి మినిట్ బిల్డ్ అవుతుంది. మరి ఏప్రిల్ రిలీజ్లో నేను చేంజెస్ చేసి మార్చ్లో బిల్డ్ అవ్వమంటే అది కుదరదు. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఏప్రిల్ రిలీజ్, ఇక్కడ ఏప్రిల్ రిలీజ్ అని తీసి, ఓకేనా, ఏప్రిల్ రిలీజ్, ఏప్రిల్ RELEASE, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే మళ్ళీ రాదు ఇది. ఏప్రిల్, APRIL, ఏప్రిల్ RELEASE, ఏప్రిల్ రిలీజ్. ఓకేనా, పర్ఫెక్టా? సో జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేశాను, మళ్ళీ ఇంకోసారి. ఓకేనా, మళ్ళీ ఇంకోసారి నేను చిన్న ఫైల్ యాడ్ చేస్తాను. యాడ్ ఫైల్ యాడ్ ఫైల్, క్రియేట్ ఏ న్యూ ఫైల్, పోల్ ఎస్సిఎం టేక్ 2. ఓకేనా, టేక్ 2 జస్ట్ చూడండి. పోల్ ఎస్సిఎం 2. సో దాన్ని ఇక్కడ చేంజెస్ అన్ని పర్ఫెక్ట్గా చేస్తామండి. సో చూడండి, ఇదేనండి మెయిన్. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ మనం చేయాలి. మొన్న టామ్కెట్ ఎలా స్టార్ట్ చేస్తాం, స్టాప్ ఉన్నదాన్ని స్టాప్ చేసాం. ఓకేనా, ఇలాంటి చిన్న మీరు ఇక్కడ మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు? నాతో మొత్తం 16 మంది డెవాప్స్ ఇంజనీర్లు ఉన్నారు. ఓకేనా, అప్కమింగ్ డెవాప్స్ ఇంజనీర్లు ఉన్నారు. ఇవన్నీ మీరు పట్టాలన్నమాట. ఓకేనా, ఇవన్నీ మీరు పట్టాలి. ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి 30-40% క్లాస్ అయింది కాబట్టి ఇవంతా మీరు చూడండి. చేంజెస్ జరిగిన వెంటనే ఇక్కడ బిల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చేంజెస్ జరిగిన వెంటనే బిల్డ్ అవుతుంది. నేను ఏం చేస్తానంటే ఇమీడియట్ గా నేను ఇంకో ఫైల్ యాడ్ క్రియేట్ న్యూ ఫైల్ సంథింగ్ ఫాస్ట్గా అయితే బాగున్నాను. నేను ఆ ఎగ్జాంపుల్ మీకు చూపించాలన్నమాట. టేక్ 3 సంథింగ్ ఏదో పెట్టేశాను. టేక్ త్రీ అంటే అడుగుతారనమాట, వాట్ ఈజ్ డిఫరెన్స్ అంటారు కదా, దానికోసం. ఇది చూడండి, 132 బిల్డ్ అవుతుంది. 132 బిల్డ్ అవుతుంది. ప్యారల్గా ఇంకో డెవలపర్ బిల్డ్ చేశాడు, కానీ చూడండి 132 బిల్డ్ అవుతుంది, కానీ బిల్డ్ అవ్వట్లేదు ఏంటి ఇంకా? నేను ఇప్పుడు మళ్ళీ చేంజెస్ చేశానా లేదా?
ఇప్పుడు మళ్ళీ చెక్ కూల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. నేను స్టార్టింగ్ నుంచి అలా అరుస్తూనే ఉన్నాను. కొద్దిగా మాడ్యులేషన్ చేంజ్ అయితే మీకు అర్థం అవుతుంది. బట్ చూడండి 132 అయింది. మళ్ళీ చేంజెస్ చేశాను అయినా బిల్డ్ అవట్లేదే. అలా బిల్డ్ అవట్లేదే. 132 ఓకేనా. 132 జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఓకే, టైం ఇప్పుడు 133 అయ్యింది. టైం 133. అదేంటి ఇక్కడ సర్వర్ టైం అనేది వేరే చోట నుంచి లాంచ్ చేసుకున్నాను. సర్వర్ టైం వేరే ఉంది కాబట్టి వేరే చూపిస్తుంది, బట్ ఇగ్నోర్ ఇట్. ఈ టైం అబ్జర్వ్ చేయండి. 133 బిల్డ్ అయింది. అంటే నేను 132కి చాలా ఎక్కువ మాట్లాడేసాం. 132కి బిల్డ్ చేస్తే 133కి బిల్డ్ అయ్యింది. అంటే 132లో ఉన్నప్పుడు ఒక చేంజ్ జరిగింది, ఆ బిల్డ్ అవుతుంది. మళ్ళీ 132లో ఉండగానే ఇంకో చేంజ్ చేశాను, కానీ అది అప్పుడు బిల్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు 133లోకి బిల్డ్ అవుతుంది. అంటే అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి? జెన్కిన్స్ అనేది ఓకేనా, జెన్కిన్స్ అనేది పోలెసియంలో కూడా ఎవ్రీ మినిట్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ అవుతుంది. మరి ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హలో డెవలప్స్ ఇంజనీర్ సార్, జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక రిపోజిటరీ ఉంది ఓకేనా. ఒక రిపోజిటరీలో మార్నింగ్ 10 o'clockకి 10 AM ఇద్దరు డెవలపర్స్ బిల్డ్ చేశారు, కానీ ఒక బిల్డే జరుగుతుంది. మళ్ళీ 10:01కి బిల్డ్ అవుతుంది. కానీ నాకు అలా కాదు. ఆ 1 మినిట్లో ఎన్నిసార్లు బిల్డ్ జరిగినా సరే ఆ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి ఓకేనా. ఆ 1 మినిట్లో ఎన్ని చేంజెస్ జరిగినా సరే ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటాడు. సో అటువంటి టైంలో మీరు క్విక్గా ఎస్ వీ కెన్ డూ దిస్, వీ కెన్ డూ దిస్ సినారియో, వీ కెన్ డూ దిస్ యాక్టివిటీ బై యూజింగ్ వీ హ్యావ్ వన్ ఆప్షన్ ఇన్ జెన్కిన్స్ కాల్డ్ దట్ ఈస్ గిట్హబ్ వెబ్హుక్ అనే ఆప్షన్ ఓకేనా. వెబ్హుక్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే 1 మినిట్లో నువ్వు 10 సార్లు చేస్తావా, చెయ్యి, నేను బిల్డ్ అనేది చేస్తుంది. నేను చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు బిల్డ్ పీరియడికల్ ఆప్షన్ మీకు తెలుసు, పోలెసియం ఏం చేస్తుందో కూడా తెలుసు. ఇప్పుడు గిట్ హబ్ వెబ్ హుక్ అనే ఆప్షన్ మీరు నేర్చుకుంటే ఇది మ్యాక్సిమం అనమాట, మ్యాక్సిమం మనకి కవర్ అవుతుంది అనమాట. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాను. గిట్ హబ్ ట్రిగర్, జస్ట్ ఇది క్లిక్ చేసి వదిలేయాలంటే ఇంకా ఏం చేయవసరం లేదు. ఇది క్లిక్ చేసి వదిలేసి సేవ్ చేసేయండి, జాబ్ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే చిన్న కాన్ఫిగరేషన్ చేంజెస్ చాలా ఈజీగా అయిపోతుంది. సో గో టు డెవలప్స్ అంటే మీ రిపాజిటరీలోకి వెళ్ళండి. గో టు సెట్టింగ్స్ ఓకేనా. గో టు సెట్టింగ్స్. ఇక్కడ వెబ్ హుక్ అనే ఆప్షన్ కనబడుతుందా? ఇంత ముందు కూడా మీరు చూసారు బట్ ఐడెంటిఫై చేయలేదు. బట్ వెబ్ హుక్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి. ఇదంటే మొత్తం మీ స్క్రీన్ వచ్చిందా? నో ప్రాబ్లం. వెబ్ హుక్ అనే యాడ్ వెబ్ హుక్ అన్నాడు. సో యాడ్ చేసేయండి. ఏమైంది మనకి? యాడ్ వెబ్ హుక్, క్లిక్ ఆన్ వెబ్ హుక్. పాస్వర్డ్ అడుగుతుంది, మీ పాస్వర్డ్, క్లిక్ ఆన్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకేనా. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పేలోడ్ యూఆర్ఎల్ అంటే ఏంటి? పేలోడ్ యూఆర్ఎల్ అంటే ఏం లేదండి, మీ జెన్కిన్స్ యూఆర్ఎల్ ఉంది కదా, మీ జెన్కిన్స్ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయడమే పేలోడ్ యూఆర్ఎల్ అనమాట. చూడండి ఇక్కడ ఈ రిపాజిటరీలో ఐపీ అడ్రస్ అంటే మీ ఐపీ అడ్రస్ అంతా ఇక్కడ కాన్ఫిగర్ చేసి గిట్ హబ్ మీరు చేసేది ఏంటి, గిట్ హబ్ ఐఫెన్ వెబ్ హుక్ అనమాట. వెబ్ హుక్ ఇలా కాన్ఫిగర్ చేసి సిల్లీ మిస్టేక్స్ మళ్ళీ మనకి ఇరిటేట్ చేస్తాయి. గిట్ హబ్ ఐఫెన్ వెబ్ హుక్ ఓకే హుక్ అనే ఆప్షన్ పెడతాను. చూడండి ఒకసారి గో టు కాన్ఫిగర్ వన్స్. స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక మనం మిస్టేక్ చేస్తే మనం ట్రబుల్ షూట్ చేయడం చాలా కష్టం అనమాట. మనం ఏం చేసుకుంటాం, అక్కడ ట్రబుల్ షూట్ చేయడానికి వెళ్తాం, కానీ ఇది కరెక్టే లే అనుకుంటాం అనమాట. కానీ అక్కడే చిన్న మిస్టేక్స్ చేస్తాం. చూడు హుక్, గిట్ హబ్ ఐఫెన్ వెబ్ హుక్ అనమాట. వెబ్ అని పెట్టి హుక్ అని స్పెల్లింగ్ చేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ కంటెక్స్ట్ టైప్ అని ఉంది కదా, హియర్ యూ హ్యావ్ టు చేంజెస్ టు అప్లికేషన్ JSON అనమాట. ఇది ప్రాసెస్ అండి ఓకేనా. అప్లికేషన్ JSONలోకి మార్చి మీరు యాడ్ వెబ్ హుక్ ఓకేనా, యాడ్ వెబ్ హుక్ అని పెడితే డన్ గైస్, డన్. ఇప్పుడు ట్రిగర్ అయిపోద్ది. చూడండి ఇప్పుడు మీరు ఏంటిది, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్, జాబ్ సేవ్ చేయండి. బిల్డ్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బిల్డ్స్ అబ్జర్వ్ చేయండి ఓకేనా. 26 బిల్డ్స్. ఇక్కడ నేను ర్యాండమ్గా ఎలా చేస్తాను చూడండి. గో టు డెమో ప్రాజెక్ట్, గో టు యాడ్ ఫైల్, సారీ
ఏంటిది ఏమైంది? ఓకే, నో ప్రాబ్లం. డెమో, క్లిక్ ఆన్ డెమో ప్రాజెక్ట్, మళ్ళా క్లిక్ ఆన్ యాడ్ ఫైల్. ఓకేనా, క్లిక్ ఆన్ క్రియేట్ ఎ న్యూ ఫైల్. సో ఇక్కడ మీరు చూడండి, టైం చూద్దాం. ఇక్కడ 133 కాదు, జస్ట్ నేను బ్యాక్ టు బ్యాక్ పుష్ చేస్తాను, మనకు సరిపోతుంది. వెబ్ వెబ్ హుక్ వెబ్ హుక్ 1 వెబ్ హుక్ 1 వెబ్ హుక్ 1 వెబ్ హుక్ 1 వెబ్ హుక్ 1. ఓకేనా, క్లిక్ ఆన్ వెబ్ హుక్ 1. డన్ గైస్. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక 2 సెకండ్స్ గ్యాప్ తీసుకుంటుంది. 2 సెకండ్స్ గ్యాప్ తీసుకొని చూడండి, ఇక్కడ బిల్డ్ అవుతుంది. అంటే జస్ట్ బ్యాక్ ఎండ్ లో వెళ్ళి చెక్ చేసుకోవడానికి కొద్ది టైం పడుతుంది అన్నమాట. అంటే నాట్ మోర్ దెన్ టైం. 138 అయింది కదా, నేను వెంటనే మళ్ళీ చూడండి, మళ్ళీ చేంజ్ చేసేస్తాను. అంటే 138 లోనే మళ్ళీ బిల్డ్ అవుతుంది. వెబ్ హుక్ 2 వెబ్ హుక్ 2. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. చూడండి, మళ్ళీ 132 సారీ 138 ఇక్కడ సేవ్ అవుతుందండి. ఇది సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత ఇక్కడ రండి, సేవ్ అయింది చూడండి. 138 ఈ మినిట్ లోనే బిల్డ్ అయిపోతుంది. ఆగండి, చూడండి 138 మళ్ళీ బిల్డ్ అయింది. మళ్ళీ మీరు ఎన్నిసార్లు చేసినా సరే ఆ మినిట్ లోనే బిల్డ్ అవుతుంది. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్. ఓవరాల్ గా మనం ఇంతే సరిపోతుంది. ఈ రోజుకి ఇంక ఇంత ఎక్స్ట్రా మాట్లాడకూడదు. మీరు చాలా చిన్న కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. నేను ఒక్కసారి క్విక్ గా రీక్యాప్ చేస్తాను చూడండి. ఎవరైతే జస్ట్ తెలుసు అనుకున్న వాళ్ళు మీకు జస్ట్ పనులుంటే ఇగ్నోర్ చేసుకోండి. రేపు మనం ఈవినింగ్ 5 కనెక్ట్ అవుతాం. బట్ ఇది చూడండి, జస్ట్ ఈ రోజు ఏం మాట్లాడుకున్నట్టే జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం కాబట్టి హౌ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ ఇది మీకు తెలుసు. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జెన్కిన్స్ పోర్ట్ నెంబర్, ఎందుకు డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ మనది మనం వాడము అనమాట. జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ చేంజ్ అనేది మాట్లాడుకున్నాం. ఎక్కడ చేంజ్ చేయాలండి, ఎక్కడ చేంజ్ చేయాలి? ఈటీసీ డైరెక్టరీలో డిఫాల్ట్ డైరెక్టరీలో జెన్కిన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, జెన్కిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చేంజ్ చేసేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. ఇది మాట్లాడుకున్నాం. ఇది మాట్లాడుకున్న తర్వాత ఒక జాబ్, ఓకేనా, శాంపిల్ జాబ్, ఫస్ట్ జాబ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. ఫస్ట్ జాబ్ క్రియేట్ చేయడం నేర్చుకున్న తర్వాత ఒక గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకున్నామండి. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ మాట్లాడుకున్న తర్వాత అంటే మల్టిపుల్ జావా వెర్షన్స్ తో కానీ మల్టిపుల్ మ్యావెన్ వెర్షన్స్ తో కానీ ఎలా బిల్డ్ చేయాలో మీరు చూసారు. బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు శాంపిల్ జాబ్ అంటే ఏమేమి జాబ్ నండి, గిట్ హబ్ ని మ్యావెన్ ని టామ్ క్యాట్ ని ఆటోమేట్ చేయడం నేర్చుకున్నాం. గిట్ హబ్ ని మ్యావెన్ ని టామ్ క్యాట్ ని ఆటోమేట్ చేయడం నేర్చుకున్నాం అనమాట. ఈ ఆటోమేట్ చేసే ప్రాసెస్ లో మనం మల్టిపుల్ ఆప్షన్స్ తెలుసుకున్నామండి. లైక్ ఏంటి, జస్ట్ గిట్ హబ్ గురించి కానీ జస్ట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీకు నో టీటీవై పీపీ సంథింగ్ ఏదో అలా వస్తుంది. నో టీటీవై నో ఆస్క్ పాస్వర్డ్ ప్రోగ్రామ్ స్పెసిఫై చేయాలంటే ఏం చేయాలి, ఇది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా, సో సూడోస్ ఫైల్లోకి వెళ్ళి జెన్కిన్స్ ఆల్ ఈక్వల్ టు ఆల్ నో పాస్వర్డ్ ఆల్ చేసాం. ఇదంతా చేసిన తర్వాత న్యూ వార్ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కడ పడుతుందండి, వెబ్ యాప్స్ లో ఆటోమేటిక్ గా ఎలా డిప్లాయ్ అవుతుందో మనం చూసాం అనమాట. ఓకే, న్యూ వార్ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా ఎలా డిప్లాయ్ చేస్తుంది. ఈ డిప్లాయ్ అవ్వడానికి వేరియస్ మెథడ్స్ అంటే వేరియస్ ట్రిగర్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఏంటండి, పోల్ ఎస్ఈఎం ఒకటి నేర్చుకున్నాం. పోల్ ఎస్ఈఎం నెక్స్ట్ బిల్డ్ పీరియడ్కి వెళ్ళి నెక్స్ట్ ఇంకో ఆప్షన్ నేర్చుకున్నాం అండి. ఏంటండి ఇంకో ఆప్షన్ ఏం నేర్చుకున్నాం అంటే నెక్స్ట్ పోలీస్ వెబ్ హుక్ అనమాట. ఓకేనా, వెబ్ హుక్. ఈ మూడాటికి మీకు డిఫరెన్స్ కంపల్సరిగా తెలియాలి. ఈ మీరు అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగినా సరే పోలేసియం అంటే ఏంటి, బిల్డ్ పీరియడ్కి వెళ్ళండి, వెబ్ హుక్ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఆ ఆన్సర్లో ఒక స్టైల్ ఉండాలి. ఓకేనా, ఓకేనా, నెక్స్ట్ ఒక పెర్ఫెక్షన్ ఉండాలి. ఓకేనా, పెర్ఫెక్షన్ ఉండాలన్నమాట. సో ఇది ఇలా నేర్చుకుంటే ఇలా పర్ఫెక్ట్ గా చెప్తే మీకు ఓకే, ఈ కుర్రాడు లేదా ఈ అమ్మాయి జెన్కిన్స్ లో పర్ఫెక్ట్ గా వర్క్ చేశాడు, ప్రీవియస్ లో బాగానే ఆటోమేట్ చేసింది అని ఇంటర్వ్యూర్ అంటే జాబ్ వచ్చేస్తుంది అని చెప్పను, ఇంటర్వ్యూర్ కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది అనమాట. ఓకేనా, పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. మీరు ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈరోజు జస్ట్ 1 hour క్లాస్ అనుకున్నాం, బట్ అలా ప్రోలాంగ్ అయిపోయింది. జస్ట్ ఇట్స్ ఓకే, ఫైన్ గైస్, నో ఇష్యూస్. జస్ట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మనం రేపు మాట్లాడుకుందామండి. ఓకేనా గైస్? గైస్. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్స్. జస్ట్ 1 మినిట్.